Hello students, welcome back to Physics Wala in Telugu. Friends, ఇవాళ మనం డిస్కస్ చేసుకుంటున్నాం అభియాన్ క్లాస్లో ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ ఇన్ వన్ షాట్. ఓకే, సో మన క్లాస్ 11th వెక్టర్ ఆల్జిబ్రాలో మనకి ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అలాగే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కింద స్ప్లిట్ చేసాం. సో అందులో ఓన్లీ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ మాత్రమే మనం ఇవాళ క్లాస్లో డిస్కస్ చేసుకుంటున్నాం, రైట్? సో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ మళ్ళీ ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? రైట్. సో అయితే మనం ఇవాళ ఏం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వెక్టర్ అంటే ఏంటి, ఓకే, వెక్టర్ అంటే ఏంటి నేర్చుకుంటాం. వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, వెక్టర్స్ని ఎలా యాడ్ చేయాలి, ఓకే, వెక్టర్ ఎడిషన్ వెక్టర్స్ ఎలా యాడ్ చేయాలి, ఓకే, అలాగే ఒక నెంబర్తో వెక్టర్ని మల్టిప్లై చేస్తే స్కేలార్ మల్టిప్లికేషన్ అంటాం, ఓకే. సో అలాంటి రిలేటెడ్ ఫార్ములాస్, ఇంకా జామెట్రీ రిలేటెడ్ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ 2 వెక్టర్స్ కానీ లేకపోతే సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ బై 3 వెక్టర్స్, రైట్? సో చెప్పాలంటే ఈ వెక్టర్ ఆల్జీబ్రా చాలా వరకు జామెట్రీ లింక్డ్ ఉంటుంది, ఓకే. వెక్టర్ ఆల్జీబ్రా అనేది జామెట్రీ, కాకపోతే ఇది ఒక డిఫరెంట్ రిప్రజెంటేషన్, అంటే సేమ్ జామెట్రికల్ అప్లికేషన్స్ని ఆల్జీబ్రికల్లీ సాల్వ్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్ట్సే ఈ వెక్టర్ ఆల్జీబ్రా, ఓకే. వెక్టర్ ఆల్జీబ్రా అంటాం అందుకే. ఆల్ రైట్, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ లైన్స్, ఓకే, అలాగే డిఫరెంట్ అప్లికేషన్స్, రైట్? సో ఫస్ట్ థింగ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెక్టర్ అంటే ఏంటి చూద్దాం, ఓకేనా? జస్ట్ మినిట్ ఫ్రెండ్స్. రైట్. సో వెక్టర్ అనేది ఒక లైన్ సెగ్మెంటా, ఒక లైనా, అంటే దానికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయా, ఉండవా? ఓకే, ఏ లైన్ సెగ్మెంట్ అంటే డెఫినెట్గా ఒక 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. కానీ వెక్టర్లో ఏంటంటే జస్ట్ ఒక లైన్ సెగ్మెంట్ని వెక్టర్ అనలేం, దానికి ఇంకొంచెం ఏదో ఎక్స్ట్రాగా ఉంది. ఏంటది? స్పెసిఫైడ్ మ్యాగ్నిట్యూడ్, ఓకే. ఓకే, లైన్ సెగ్మెంట్ అంటే ఫైన్, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది సార్, ఏముంది అందులో? అయితే దానికి డైరెక్షన్ కూడా ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్, అదే ముఖ్యమైనది. వెక్టర్స్లో మెయిన్ థింగ్ డైరెక్షన్. అందుకే ఆ డైరెక్షన్ వల్లే ఇది ఒక సెపరేట్ అయింది. ఓన్లీ లైన్ సెగ్మెంట్ మ్యాగ్నిట్యూడ్ అయితే ఇంక సెపరేట్ వెక్టర్ ఆల్జీబ్రా ఎందుకు అవుతుంది? జస్ట్ ఒక 2D జామెట్రీలో 3D జామెట్రీ నేర్చుకున్నాం కదా, ఒక లైన్ దాని సెగ్మెంట్, దానికి లెంత్ ఉంటుంది, డిస్టెన్స్, ఓకే, రైట్? సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి ఒక డైరెక్షన్ కూడా మనం మెన్షన్ చేస్తాం. ఇలా యారో పెట్టాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి అంటే వెక్టర్ అంటే ఆ లైన్ సెగ్మెంట్ ఏ నుంచి బికి ట్రావెల్ అవుతుంది. ఆ డైరెక్షన్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే లైన్ సెగ్మెంట్ ఉంది, కాకపోతే డైరెక్షన్లా పెడితే ఇప్పుడు అది ఏ నుంచి బి కాదు, బి నుంచి ఏకి వెళ్తుంది, ఓకే. సో వెక్టర్ని మనం ఎలా రాస్తామంటే ఏ బార్, ఏ బార్ ఇలా రాస్తాం, ఓకే. ఏ బార్ యాక్చువల్గా ఏ బార్ అన్నప్పుడు ఇలా ఒక యారో కూడా ఉంటుంది. యాక్చువల్గా నొటేషన్ ఇది, యాక్చువల్గా వెక్టర్ నొటేషన్ ఇది, కానీ ఓకే, బట్ ఏ బార్ అన్నా సరే ఇట్స్ నాట్ ఎ మిస్టేక్, ఓకే. ఫాస్ట్లో ఏ బార్ అని రాసుకుని వెళ్తాం, బి బార్, సి బార్. సో ప్రతిసారి యారో పెట్టాల్సిన అవసరం లేదు, బట్ యాక్చువల్ కరెక్ట్ నొటేషన్ అయితే యారోస్ కూడా ఉంటాయి, ఓకే. ఆ యారోసే ఇట్ డిఫైన్స్ ద డైరెక్షన్. చూడండి, ఇలా ఉందనుకోండి, ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. అంటే ఇక్కడ ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబికి ఇలా ఉంది, సో ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ బి టు ఏ, నాట్ ఫ్రమ్ ఏ టు బి. సో అందుకనే ఆ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్, ఓకే. సో ఇది ఏ బార్ కాబట్టి మనం దీన్ని మైనస్ ఏ బార్ అంటాం, ఎందుకంటే ఇలా వెళ్తుంటే ఏ బారు, సో మొత్తం తిరిగిపోతుంది కాబట్టి మైనస్ ఏ బార్. నేర్చుకుందాం నెగటివ్ ఆఫ్ వెక్టర్ కూడా మనం నేర్చుకుంటాం, ఓకే. సో సింపుల్ చెప్పాలంటే వెక్టర్ అనేది ఒక లైన్ సెగ్మెంట్, ఒక స్పెసిఫైడ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అలానే స్పెసిఫైడ్ డైరెక్షన్, డిఫైన్డ్ డైరెక్షన్ కూడా ఉంటుంది. డైరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ వెక్టర్స్లో, ఓకేనా? రైట్. సో అది వెక్టర్ అంటే వెక్టర్ని అలా రిప్రజెంట్ చేస్తాం. అయితే ఈ పొజిషన్ వెక్టర్ అంటే ఏంటి? ఓకే, జనరల్గా మనకు తెలుసు, నార్మల్గా 2D జామెట్రీకి వెళ్తాం. 2D జామెట్రీలో ఏం చేస్తాం? ఒక పాయింట్ రిప్రజెంట్ చేయాలంటే మనకి ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది, అవునా? ఒక పాయింట్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఒక పాయింట్ మనం ప్లాట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1,2. ఇదంతా జామెట్రీ, కార్టీషియన్ ప్లేన్, XY ప్లేన్ అదంతా, అవునా? సేమ్ రిప్లికా మనం వెక్టర్స్లో కూడా పెడదాం. ఎలాగా? అయితే వెక్టర్స్లో మనం ఒక నెంబర్ని లేదంటే ఒక పాయింట్ రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ దానికి అంటే ఆ ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి, వై యాక్సిస్ అంటే ఏంటి, జెడ్ యాక్సిస్ అంటే ఏంటి అనేది కూడా డిఫైన్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అందరికీ పక్కన పెడదాం, యాక్చువల్ డిఫైన్ చేసుకోవాలి. ప్రస్తుతానికి మీకు అర్థం అవ్వడానికి పక్కన పెడదాం, ఓకే. అదే అంటే ఆ రెక్టాంగులర్
అంటే ఎక్స్ వై జెడ్ ఒకదానికి ఒకటి పెర్పెండిక్యులర్ ఉంటే చూడండి. సో అలా ఒక 3 పెర్పెండిక్యులర్ లైన్స్ తీసుకొని లేకపోతే అందాక అర్థం అవడం కోసం 2 పెర్పెండిక్యులర్ లైన్స్ తీసుకుందాం. అది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని చెప్పను. ఓకే, అది ఏదైనా కావనివ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డిఫైన్డ్గా ఖచ్చితంగా ఉండాలి అని నేను చెప్పను. డిస్కస్ చేసుకుందాం దాని గురించి. ఎక్స్ వై జెడ్ అయితే వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం చూద్దాం. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఇది ఒక స్టార్టింగ్ పాయింట్, దాన్ని ఆరిజిన్ అనుకుందాం. 0,0. ఓకే, 2D జామెట్రీలో 0,0. ఓకే, ఇక్కడ ఒక వెక్టర్ ఉంది ఎక్స్ వై. అంటే సేమ్ పాయింట్ని రిప్రజెంట్ చేస్తాను. అయితే ఇప్పుడు ఈ వెక్టర్ని పొజిషన్ వెక్టర్ని ఏంటంటే ఇక్కడ ఇది పాయింట్ పి కదా, ఓపీ వెక్టర్ని మనం పొజిషన్ వెక్టర్ అంటాం. ఓ అంటే ఆరిజిన్. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక స్టార్టింగ్ రిఫరెన్స్ పాయింట్ ఉంది. ఆరిజిన్ అంటే ఒక స్టార్టింగ్ రిఫరెన్స్ పాయింట్. సో ఓ నుంచి పీకి మనం మాట్లాడుకునే వెక్టర్, ఆ లైన్ సెగ్మెంట్ని వెక్టర్ అన్నప్పుడు మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ ఓకే, డిస్టెన్స్ కట్టేస్తారు, ఆ డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఓ నుంచి పీకి వెళ్తున్న డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. సో ఓపీ బార్ ఏమంటే ఓపీ బార్ ఇస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి. ఓకే, ఇది ఆరిజిన్, అది పి. ఈ వెక్టర్ని ఎలా రాస్తాము? ఓకే, అది ఒక 2-3 స్లైడ్స్ తర్వాత నేర్చుకుందాం. ఓకే, ఈ ఓపీ వెక్టర్ని ఎలా రాయాలి? XYZ కాకుండా, జనరల్గా మనం XYZ అన్నా కదా, XYZ కాకుండా మనం ఇక్కడ వేరే ఎలా నోటేట్ చేస్తామో మనం దాని గురించి ఆలోచిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? జస్ట్ ఒక 2 minutes డిస్కషన్ తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోదాం. రైట్, అది పొజిషన్ వెక్టర్ అంటే. సరే, ఈ డైరెక్షన్ కొసైన్స్, డైరెక్షన్ రేషియోస్, నన్ను యాక్చువల్గా ఈ డైరెక్షన్ కొసైన్స్, డైరెక్షన్ రేషియోస్ అనేది మనకి 3 dimensional జామెట్రీ వస్తుంది సెపరేట్గా. సో అక్కడ ఇంకా ఇన్ డెప్త్ వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. కానీ చూడండి, వెక్టర్ ఆల్జీబ్రా 3D జామెట్రీ, 3 dimensional జామెట్రీ రెండు ప్యారల్గా వెళ్తాయి నాన్న. అంటే ప్రతి కాన్సెప్ట్, వెక్టర్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ మళ్ళీ 3Dతో రిలేట్ చేయొచ్చు, అలాగే 3Dలో ఉన్న ప్రతి కాన్సెప్ట్ వెక్టర్స్తో రిలేట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి చెప్పనా, చాలామంది ఒక వెక్టర్ క్వశ్చన్ వస్తే దాన్ని చక్కగా 3 dimensionalకి మార్చుకొని ఆన్సర్ తెప్పిస్తారు. కొంతమంది రివర్స్, 3 dimensional వచ్చిన క్వశ్చన్ని వెక్టర్స్ కింద మార్చి వెక్టర్స్ చేస్తారు. అందుకనే సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈక్వేషన్ ఆఫ్ లైన్ కడతాం అక్కడ కడతాం. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2 points, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఇక్కడ చిన్న మార్పులతో, నొటేషన్ మార్పులతో మొత్తం అంతా ఒకటే అయిపోతుంది. ఓకే, అందుకని చెప్తున్నా, ఈ వెక్టర్స్ అనేది జామెట్రీయే, కాకపోతే ఒక డిఫరెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ జామెట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్జీబ్రాతో చేసుకున్నాం. మనం జామెట్రీ కాకుండా ఆల్జీబ్రా రిలేటెడ్ మనం నేర్చుకున్నాం, అందుకే దాన్ని వెక్టర్ ఆల్జీబ్రా అంటాం. ఓకే, ఇందాక చెప్పుకున్నాం. రైట్, సరే, ఈ డైరెక్షన్ కొసైన్స్ అంటే ఏంటి, డైరెక్షన్ రేషియోస్ అంటే ఏంటి? ఓకే, ప్రస్తుతానికి మీకు అర్థం అవడం కోసం ఒక 3 పెర్పెండిక్యులర్ లైన్స్ తీసుకున్నాం. అవే XYZ యాక్సిస్ తీసుకున్నాం. ఓకే, XYZ యాక్సిస్. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్, Z యాక్సిస్. ఒక పాయింట్ ఉంది P. ఓకే, P లెట్స్ సే A, B, C ఏదోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్స్ యాక్సిస్ తోని, వై యాక్సిస్ తోని, జెడ్ యాక్సిస్ తోని కొన్ని యాంగిల్స్ మెయిన్ చేస్తుంది. చూడండి ఎలా సార్, జెడ్ యాక్సిస్ ఇక్కడ ఉంది సార్, దాంతో ఎలా యాంగిల్, లేదంటే ఎక్స్ యాక్సిస్ ఎలా యాంగిల్, వై యాక్సిస్ ఎలా యాంగిల్ అంటే పాయింట్ P అనేది స్పేస్లో ఉంది, అంటే ఆ ప్లేన్ మీద లేదు. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆ ప్లేన్ మీద లేదు, ప్లేన్ మీద కూడా ఉండొచ్చు. ఓకే, Z0 అయినప్పుడు XY ప్లేన్ ఉంటుంది అట్లా. బట్ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక స్పేస్, ఇదే మీ రూమ్ ఆలోచించుకోండి. ఓకే, సో XYZ యాక్సిస్ ఒక కార్నర్ తీసుకోండి. సో ఇక్కడ ఒక పాయింట్, గాల్లో ఒక పాయింట్ ఉంది స్పేస్లో. సో దీనికి అక్కడున్న ఎక్స్ యాక్సిస్ ఎటువైపు వెళ్తుందో దాంతో ఒక యాంగిల్ అయితే మెయింటైన్ అవుతుంది కదా, అలాగే వై యాక్సిస్తో ఒక యాంగిల్ మెయింటైన్ అవుతుంది, జెడ్ యాక్సిస్తో ఒక యాంగిల్ మెయింటైన్ అవుతుంది. ప్రస్తుతానికి ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ని ఆల్ఫా అనుకుందాం, వై యాక్సిస్తో చేసే యాంగిల్ని బీటా అనుకుందాం, అలాగే జెడ్ యాక్సిస్తో చేసే యాంగిల్ని గామా అనుకుందాం. ఆల్ఫా, బీటా, గామా. సరే, ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎక్స్ యాక్సిస్తో నేను ఆల్ఫా యాంగిల్ చేస్తుంది ఇలా అనుకుంటే కాస్ ఆల్ఫా ఏమవుతుంది? కాస్ ఆల్ఫా చూడండి, ఇదేమో ఆర్ అనుకుందాం, ఇదేమో ఆర్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఓ టు పి, డిస్టెన్స్ ఫ్రమ్ ఓ టు పి ఆర్ అనుకుంటే ఇదేంటి, ఇది ఏ అవుతుంది, ఈ లెంత్ ఏమవుతుంది, ఏ అవుతుందోనా? సో కాస్ ఆల్ఫా ఏమవుతుంది,
కాస్ ఆల్ఫా ఏమవుతుందంటే చూడండి, adjacent side by hypotenuse a by r. So a is equal to r cos alpha. A is equal to r cos alpha. అలా బీటా విత్ y యాక్సిస్ మళ్ళీ చేయట్లేదు, సేమ్ రెప్లికా విత్ y యాక్సిస్ చేసుకుంటే b is equal to r cos బీటా వస్తుంది. అలాగే c is equal to r cos gamma, where alpha, beta, gamma are the angles made with x axis, y axis and z axis respectively. ఓకే, ఇంతే. ఇవి ఏవైతే మనం అనుకున్నామో కాస్ ఆల్ఫా బీటా గామా, ఓకే, ఇవి డైరెక్షనల్ కొసైన్స్. చూసారుగా, కొసైన్స్ కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా అనేది డైరెక్షనల్ కొసైన్స్. ఏబిసి అనేది డైరెక్షనల్ రేషియోస్. ఓకే, చూడండి, కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా డైరెక్షనల్ కొసైన్స్. కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా అనేవి డైరెక్షనల్ కొసైన్స్. దీనికి ఏ మల్టిపుల్ చేయండి, ఇంటూ 1 చేయండి, ఇంటూ 2 చేయండి, 3 చేయండి, 4 చేయండి, ఏ మల్టిపుల్ అని తీసుకోండి, ఎనీ మల్టిపుల్ ఆఫ్ డీసీస్ విల్ బికమ్ డిఆర్స్. ఓకే, అంటే డైరెక్షనల్ రేషియోస్. సో ఇక్కడ సింపుల్గా డైరెక్షనల్ రేషియోస్ దీన్ని ఆర్తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఏబిసి. సో ఆ పాయింట్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ డిఆర్స్, డైరెక్షన్ రేషియోస్. ఓకే, ఇంకా ఈ డైరెక్షనల్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్కి ఇన్డెప్త్గా మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. 3 డైమెన్షనల్ జామెట్రీలో మనకి సెపరేట్ టాపిక్ ఉంది, డీసీ అండ్ డిఆర్స్ అనేది, మళ్ళీ అక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? అయితే ఇంకొన్ని రిలేషన్ తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఏబిసి అనేది పాయింట్ కదా, ఈ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఓ నుంచి పీకి జనరల్గా కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. మీకు 2 డైమెన్షనల్ జామెట్రీ వచ్చు, ఎలాగా √a² + b². సేమ్ అలానే ఈ 3 డైమెన్షనల్ కాబట్టి r ఈక్వల్ టు √a² + b² + c² వస్తుంది, లేదా r² ఈక్వల్ టు a² + b² + c² వస్తుంది. అయితే ఆ రిలేషన్ ఇక్కడ యూజ్ చేస్తాం అనుకోండి, a² + b² + c² is equal to r² into cos² alpha plus cos² beta plus cos² gamma. అలా చేస్తే ఏమవుతుంది, ఆ a² + b² + c² r² రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఎప్పుడైనా ఏ వెక్టర్కైనా ఏ పాయింట్కైనా 3 డైమెన్షనల్ జామెట్రీ కానీ వెక్టర్ ఆల్జిబ్రాలో కానీ డైరెక్షనల్ కొసైన్స్ ఇస్తే ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డైరెక్షనల్ కొసైన్స్, గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డైరెక్షనల్ కొసైన్స్ ఇస్ ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ ఇలా రాయొచ్చు, లేదా కొన్నిసార్లు డైరెక్ట్గా డీసీస్ ఆర్ ఎల్ఎంఎన్ అని ఇస్తాడు, అప్పుడు L² + m² + n² is equal to 1. Okay. Sorry. One second, people. Right. So, డైరెక్షనల్ కొసైన్స్ డైరెక్షన్ రేషియోస్కి ఉన్న రిలేషన్ cos² alpha plus cos² beta plus cos² gamma equal to 1. ఎనీ మల్టిపుల్ ఆఫ్ డైరెక్షనల్ కొసైన్స్ విల్ బికమ్ డైరెక్షనల్ రేషియోస్. సో ఇంటూ ఆర్ చేస్తే మనకి పాయింట్ ఏబీసీ వస్తుంది, కాబట్టి ఆ ఏబీసీ ఇట్ సెల్ఫ్ ఇస్ డైరెక్షన్ రేషియోస్. ఓకే, దీని గురించి మరి ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు, దీని గురించి మళ్ళీ మనం 3 డైమెన్షనల్ జామెట్రీలో మళ్ళీ నేర్చుకుందాం. ఓకేనా? డీటెయిల్డ్గా వస్తుంది అక్కడ. ఇక జస్ట్ ఒక ఇంట్రడక్షన్ కోసం చెప్పాను. సరే, రైట్. ఇప్పుడు చెప్తాం కదా, cos alpha equal to x by r, x equal to r cos alpha అనమా. సో cos alpha is equal to x by r with x axis, అలాగే y axis, z axis. అలానే L² + m² + n² is equal to 1, but a² + b² + c² is not equal to 1. ఓకేనా? చూడండి, ఎందుకంటే ఇంటూ r ఒకటి ఉంటుంది. ఓకే, a² + b² + c² is equal to r² అయితే కరెక్ట్. ఓకే, కానీ విత్ డైరెక్షనల్ కొసైన్స్, డైరెక్షనల్ కొసైన్స్ ఎప్పుడు కూడా వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 1 వస్తుంది. దాని మీద క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. LM ఇస్తాడు, n వాల్యూ కనుక్కోమంటాడు. సో యూజింగ్ దిస్ రిలేషన్. ఓకే, రైట్. ఇంకేమున్నాయి? రైట్. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ మాట్లాడుకుందాం. యూనిట్ వెక్టర్ అంటే ఆ వర్డింగ్లోనే యూనిట్ అంటే 1, అంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత 1 యూనిట్ అవ్వాలి. ఓకేనా? A vector whose magnitude is unity or 1 unit is called a unit vector. It is represented by E. The unit vector in direction of a given vector A is usually denoted by A cap. ఏంటది? A cap. దీన్ని ఏమంటారు చూడండి, A cap అంటాం. ఓకే, A cap ఇలా ఉంది కదా, క్యాప్.
ఏ క్యాప్, బి క్యాప్, సి క్యాప్, ఆ క్యాప్ ఎప్పుడైతే వచ్చిందో అది బై డిఫాల్ట్ యూనిట్ వెక్టర్ అంటే దాని మ్యాగ్నిట్యూడ్ 1. దాని మ్యాగ్నిట్యూడ్ 1 అంతే, ఇంకేం డౌట్ లేదు దానిలో. ఓకే, ఈక్వల్ వెక్టర్స్ ఏంటంటే అందులో ఉన్న ప్రతి కాంపోనెంట్ ఈక్వల్ అవ్వాలి. ఓకే, చూడండి, two vectors A and B are said to be equal and written as A equal to B if they have the same magnitude, fine, same magnitude and direction. Magnitude, direction రెండు ఒకటే అవ్వాలి regardless of the positions of their initial points. అంటే చూడండి, ఇక్కడ మనం ఎప్పుడు కూడా వెక్టర్ని డిఫైన్ చేస్తున్నప్పుడు రెండే డిస్కస్ చేస్తాం. ఏంటి? ఒకటి మ్యాగ్నిట్యూడ్, ఒకటి డైరెక్షన్. ఆ మ్యాగ్నిట్యూడ్ ఆ డైరెక్షన్లో ఉన్న ఏ వెక్టర్ ఎక్కడ ఉన్నా సరే, ఈ డైరెక్షన్లో ఏ బార్ ఉంది 2 యూనిట్స్ అన్న సేమ్ ఇదే ఇక్కడెక్కడో పెడతాను, సేమ్ డైరెక్షన్లో బి బార్ అంటాను, అది కూడా 2 యూనిట్స్ అంటాను, ఈ రెండు ఈక్వల్. అదేం సార్ ఇది ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది అంటే వెక్టర్స్లో ఎక్కడున్నా సరే దాని డైరెక్షన్ ఒకేలాగా ఉంది, మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటే రెండు ఈక్వల్. ఇక్కడ ఉన్నా సరే, అమెరికాలో ఉన్నా సరే, మార్స్ మూన్ మీద ఉన్నా సరే, వెక్టర్స్ ఆర్ ఈక్వల్. ఓకే, రైట్. సో ఇదే వెక్టర్ని నేను అలా ప్యారలల్గా ఇక్కడ తెచ్చేసి ఇలా ఈ పక్కన పెట్టేయచ్చు, అంతే. వెక్టర్స్ని మూవ్ చేయొచ్చు అంటే మనకు కావాల్సినప్పుడు రెండు వెక్టర్స్ యాడ్ చేయాలనుకున్నాం, ఒక వెక్టర్ ఇక్కడ ఉంది, ఒక వెక్టర్ ఎక్కడో ఉంది, సేమ్ డైరెక్షన్ ఉంది, అది అలా తెచ్చేసండి, ఈ రెండు జాయిన్ చేసేయచ్చు. ఓకే, వెక్టర్స్కి కావాల్సిన డైరెక్షన్ మాత్రమే, సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు తెచ్చి అలా పక్కన పెట్టేయచ్చు. అర్థమైందా? మ్యాగ్నిట్యూడ్ కూడా ఈక్వల్ అయితే అవి ఈక్వల్ వెక్టర్స్, ఏం లేదంతే. రైట్, సరే నెక్స్ట్ చూద్దాం ఇంకేమున్నాయి. కొలీనియర్ వెక్టర్స్ లైక్ అండ్ అన్లైక్ వెక్టర్స్. ఓకే, 2 or more vectors are said to be collinear if they are parallel to the same line. అంటే చూడండి, సేమ్ ఇందాక చెప్పుకున్నదే. ఓకే, కొలీనియర్ అంటే మనం ఇందాకలా లైక్ వెక్టర్స్ గురించి, అదే ఈక్వల్ వెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈక్వల్ వెక్టర్స్లో సేమ్ డైరెక్షన్ ఉండాలి, అలాగే సేమ్ మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ మాట్లాడక్కర్లేదు. ఓకే, ఈక్వల్ గురించి మాట్లాడట్లేదు కదా, మనం కొలీనియర్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, అయితే మ్యాగ్నిట్యూడ్తో పని లేదు, కానీ దే షుడ్ బి ప్యారలల్ టు ద సేమ్ లైన్. అంటే చూడండి, ఇది ఒక లైన్ వెళ్ళిపోతుంది, అలా లైన్ వెళ్ళిపోతుంది. ఇందులో ఒక చిన్న సెగ్మెంట్ తీసి అదొక వెక్టర్ అనుకుందాం. ఓకే, ఇది ఒక వెక్టర్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఏ బార్ అన్న వెక్టర్, 5 యూనిట్స్ లెంత్. సేమ్ లైన్కి ప్యారలల్గా ఇంకెక్కడో ఇదే లైన్కి ప్యారల్గా ఇక్కడ తీసుకుందాం, ఏ డైరెక్షన్ అన్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బి బార్, మళ్ళీ సేమ్ 5 యూనిట్స్ అన్నాను. అప్పుడు ఈ రెండు ఏమవుతాయి అంటే జనరల్గా లైన్స్లో ఏమవుతాయి, ప్యారలల్ లైన్స్ అంటాం. అవునా, ప్యారలల్ లైన్స్. సేమ్ ప్యారలల్ లైన్స్ని మనం వెక్టర్స్లో కొలీనియర్ వెక్టర్స్ అంటాం. కొలీనియర్ వెక్టర్స్ చూడండి, కొలీనియర్ వెక్టర్స్లో డైరెక్షన్ ఎటైనా ఉండొచ్చు. అంటే డైరెక్షన్ ఎటైనా అంటే ఇటువైపు వెళ్ళొచ్చు, ఇటువైపు వెళ్ళొచ్చు, కానీ ప్యారలల్గా ఉండాలి. సేమ్ లైన్కి ప్యారలల్గా ఉండాలి. రైట్, అయితే ఇక్కడ ఇంకోటి రెండు ఉన్నాయి. ఏంటిది? లైక్ అండ్ అన్లైక్ వెక్టర్స్. చూడండి, 2 vectors are called like accordingly as they have the same direction. చూడండి, ఇందులో ఎటువైపు ఉన్నా పర్వాలేదు, ఏ ఎక్కడ ఉంది, బి ఉంది, సి ఉంది, ఏ బిసి అన్ని కొలీనియరే. కానీ చూడండి, ఏబిసి కొలీనియర్, ఎందుకంటే ఎటువైపు ఉన్నా సరే పర్వాలేదు, కొలీనియరే, సేమ్ డైరెక్షన్ ఉండాలి, అంటే సేమ్ ప్యారలల్ ఉండాలి. ఓకే, అయితే ఏఎన్సి ఒకటే డైరెక్షన్ వెళ్తుంది, చూసారా? ఏఎన్సి ఒకటే డైరెక్షన్. సో ఏఎన్సి ఆర్ లైక్ వెక్టర్స్. అలా ఏబి రివర్స్లో వెళ్తున్నాయి. సో ఏ అండ్ బి లేదా సిఎన్బి కూడా దీస్ 2 are called unlike vectors. Like and unlike vectors both are collinear vectors only. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా వినండి, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ. కొలీనియర్ అంటే సేమ్ లైన్కి ప్యారలల్గా ఉండాలి, ఏ డైరెక్షన్ వెళ్ళినా పర్లేదు, ముందుకు వెళ్ళినా పర్లేదు, వెనక్కి వెళ్ళినా పర్లేదు. కానీ లైక్ వెక్టర్స్లో రెండు ఒకటే డైరెక్షన్లో వెళ్ళాలి, అన్లైక్ వెక్టర్స్లో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాయి. అర్థమైందా? కానీ అన్లైక్ అండ్ అన్లైక్ బోత్ ఆర్ కొలీనియర్ వెక్టర్స్ ఓన్లీ. ఓకే, బ్యూటిఫుల్ థింగ్. నెక్స్ట్ ఇంకేముంది? నెగిటివ్ ఆఫ్ వెక్టర్ ఇందాక మాట్లాడుకున్నాం. ఓకే, ఒక డైరెక్షన్లో ఏ బార్ అనుకున్నప్పుడు మళ్ళీ సేమ్ రివర్స్ డైరెక్షన్లో మనకి మైనస్ ఏ బార్ అవుతుంది. ఓకే, ఈ డైరెక్షన్లో ఏ బార్ అనుకుంటే సేమ్ వెక్టర్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్ బికమ్స్ మైనస్ ఏ బార్. మ్యాగ్నిట్యూడ్ మారదు, నెగిటివ్కి మ్యాగ్నిట్యూడ్ మారదు, కానీ డైరెక్షన్ మారిపోతుంది. దీని మ్యాగ్నిట్యూడ్ 5 యూనిట్స్, దీనికి 5 యూనిట్సే. మ్యాగ్నిట్యూడ్ మళ్ళీ -5 యూనిట్స్ అనకూడదు. మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడూ కూడా పాజిటివ్ క్వాంటిటీ. ఓకే,
లేదా జీరో అవ్వచ్చు. ఓకే, జీరో వెక్టర్కి జీరో అవ్వచ్చు, కానీ ఎప్పుడు నెగిటివ్ అయితే అవ్వదు. సో మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది, కానీ మనకి మారేది ఏంటి? డైరెక్షన్. ఓకే, రైట్. నెక్స్ట్, కో ఇనీషియల్ వెక్టర్స్ అనేది 2 or more వెక్టర్స్ హ్యావింగ్ ద సేమ్ ఇనీషియల్ పాయింట్ ఆర్ కాల్డ్ కో ఇనీషియల్. కో ఇనీషియల్ సేమ్ స్టార్టింగ్ పాయింట్ ఉండాలి. ఓకే, ఇలా ఏ బార్ ఉంది, సేమ్ అదే పాయింట్ నుంచి బి బార్ వెళ్తుంది. ఓకే, అదే పాయింట్ నుంచి సి బార్ వెళ్తుంది. స్టార్టింగ్ పాయింట్ ఇస్ సేమ్, చూసా, స్టార్టింగ్ పాయింట్ ఇస్ సేమ్. సో అలాంటివి కో ఇనీషియల్ వెక్టర్స్ అంటాం, కో ఇనీషియల్ వెక్టర్స్. ఓకే, రైట్. అంతగా అవసరపడదు, బట్ స్టిల్ యూ షుడ్ నో దాట్. ఇంకేమున్నాయి? కోప్లానార్. కోప్లానార్ మామూలుగా కోప్లానార్ అంటే ఏమనుకుంటాం? లైన్స్లో 3D జామెట్రీ 2D జామెట్రీలో ఒకటే ప్లేన్ మీద ఉండాలి. ఒకటే ప్లేన్ మీద ఉండే లైన్స్ అన్ని మనం కోప్లానార్ లైన్స్ అంటాం, అవునా? రైట్. అయితే ప్లేన్ చూడండి, కోప్లానార్ పాయింట్స్ లేదా కోప్లానార్ లైన్స్. వెక్టర్స్ హూస్ సపోర్ట్స్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్ ఆర్ ప్యారలల్ టు ద సేమ్ లైన్ ఆర్ కాల్డ్ కోప్లానార్ వెక్టర్స్. వెక్టర్స్ విచ్ ఆర్ నాట్ కోప్లానార్ కాల్డ్ నాన్ కోప్లానార్. సరే, ఇక్కడ ఒక వర్డ్ ఉంది, సపోర్ట్స్. హూ సపోర్ట్స్ అంటే ఏంటంటే, జనరల్గా ఒక వెక్టర్ని మనం డిఫైన్ చేస్తున్నప్పుడు దానికి ఒక సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ అంటే ఏంటంటే, అది ఏ లైన్ మీద ఏ లైన్ డైరెక్షన్లో వెళ్తుంది, ఓకే, ఏ లైన్ డైరెక్షన్లో వెళ్తుంది అనేది సపోర్ట్. అంటే ఇది ఒక లైన్, లైన్ అనేది సపోర్ట్. ఆ సెగ్మెంట్ విత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈస్ కాల్డ్ వెక్టర్. కానీ ఆ వెక్టర్ ముందు డిఫైన్ చేసే ముందు దానికి ఒక సపోర్ట్ ఉంటుంది, అంటే ఏ డైరెక్షన్ వెళ్తుంది అని అటువైపు ఒక లైన్ ఉంటుంది చూడ, అది. రైట్. సో వెక్టర్స్ హూ సపోర్ట్స్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్. సపోర్ట్స్ సేమ్ ప్లేన్లో ఉంటే, అంటే ఆ ప్యారలల్ ఇవి ఉన్నాయి కదా, ఇవి సేమ్ ప్లేన్లో ఉంటే వాటిని మనం కోప్లానార్ అంటాం. ఏమంటాం? కోప్లానార్. ఓకే, లేదు వేరే వేరేగా ఉంటే నాన్ కోప్లానార్ వెక్టర్స్. రైట్, అర్థమైందా? ఓకే, రైట్. నెక్స్ట్, ఓకే, సో ఫస్ట్ మనం ఇప్పుడు నేర్చుకున్నాం వెక్టర్ నొటేషన్, నేర్చుకున్నాం వెక్టర్ అంటే నేర్చుకున్నాం, రైట్. అయితే మనం ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్కి వచ్చాం. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్లో ఏంటి? రెండు వెక్టర్స్ని ఎలా యాడ్ చేయాలి అనేది ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. అయితే దీనికన్నా ముందు మనం ఒకటి ఆలోచిద్దాం. ఇప్పటివరకు XYZ అనుకుంటూ నొటేట్ చేసుకుంటూ వచ్చాం, కానీ యాక్చువల్ నొటేషన్ ఎలా ఉంటుందంటే, ఈ XYZ యాక్సిస్లో, ఓకే, మనం ఒక యూనిట్ వెక్టర్ని తీసుకుంటే, ఓకే, X యాక్సిస్లో యూనిట్ వెక్టర్. ఆ యూనిట్ వెక్టర్ అంటే ఒక కరెక్ట్గా 1 యూనిట్ లెంత్ ఉన్న ఒక వెక్టర్. దాన్ని మనం ఐ క్యాప్ అంటాం. ఓకే, ఎగ్జాక్ట్ 1 యూనిట్ ఉన్నది. ఓకే, ఐ క్యాప్ ఏంటిది? ఐ క్యాప్. జనరల్గా ఐ అని రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, 13i + 14 చల్రా. ఐ క్యాప్ యూనిట్ వెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దాని మీద నాకు ఒక 5 యూనిట్స్ ఉండే వెక్టర్ కావాలి అనుకున్నాం. 5i 5 ఇంటూ ఆ ఐ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాం, 5 యూనిట్స్. సో 5i 10 పాయింట్స్ వరకు వెళ్ళాలి, 10i -5 డైరెక్షన్ రివర్స్ -5i అలా. సో ఐ ఈజ్ ద యూనిట్ అనేది బేస్ మాట, బేస్. దాని నుంచి మనం మెజర్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు 10 సెంటీమీటర్స్ అన్న ఒక లైన్ ఉంది, 10 సెంటీమీటర్స్ అన్న ఆ లెంత్. ఆ 10 సెంటీమీటర్స్ నువ్వు రాయాలంటే ముందు అసలు నీకు 1 సెంటీమీటర్ అంటే ఏంటి తెలిస్తేనే కదా. ఓకే, ఇది 10 సెంటీమీటర్స్ అని తెలుస్తుంది. 1 సెంటీమీటర్ 10 టైమ్స్ యాడ్ చేసుకుని వస్తే ఆ డిస్టెన్స్ నీకు 10 సెంటీమీటర్స్. అక్కడ యూనిట్ వెక్టర్ ఎంత? 1 సెంటీమీటర్ అట్లా అన్నమాట. ఓకే, చూడండి. సో ఎక్స్ యాక్సిస్ మీద వెళ్ళేది ఐ క్యాప్, వై యాక్సిస్ మీద వెళ్ళేది యూనిట్ వెక్టర్ జే క్యాప్, జెడ్ యాక్సిస్ మీద వెళ్ళేది కే క్యాప్. ఓకే, సో ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ ఆర్ యూనిట్ వెక్టర్స్ along XYZ axis respectively, XYZ axis respectively, I, J, K. రైట్, సరే. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ అసలు ఈ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. చూడండి, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వెక్టర్ ఉంది, ఏ బార్ ఉంది, మనకి ఇంకో వెక్టర్ బి బార్ ఉంది. ఓకే, మనం ఇంకా పాయింట్ల వరకు వెళ్ళట్లేదు. అసలు ఎడిషన్లో ఏమవుతుందో తెలుసుకుందాం. ఎడిషన్లో ఏమవుతుందో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఒక ఏ బార్ ఉంది. ఓకే, ఓకే, ఎక్కడో ఒక దగ్గర ఇలా బి బార్ ఉంది, బి బార్ వెక్టర్స్. సో చెప్పాను, మనం వెక్టర్స్ని మార్చుకోవచ్చు, అంటే అటు ఇటు మూవ్ చేయొచ్చు, సేమ్ డైరెక్షన్లో, డైరెక్షన్ చేంజ్ అవ్వకుండా మూవ్ చేసుకోవచ్చు. సో చూడండి, సో ఇది ఏ బార్ అలానే ఉంచుకొని ఈ బి బార్ని ఇక్కడ నుంచి ఇలా ప్యారల్గా తెచ్చుకుంటే బి బార్ ఇక్కడ వస్తుంది, అవునా? బి బార్, అవునా? సేమ్ డైరెక్షన్ ఇలా తెచ్చుకుందాం. వెక్టర్స్ క్యాన్ బి మూవ్డ్, అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కాకపోతే దాని డైరెక్షన్ మారకూడదు, మ్యాగ్నిట్యూడ్ మారకూడదు, అంతే. రైట్,
సరే, సో ఇప్పుడు ఏ బార్ ప్లస్ బి బార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ పాయింట్ ఓ అనుకుందాం. ఓఏస్ ఏ బార్, ఏ నుంచి బీకి వెళ్ళేది బి బార్. ఓకే, అంటే మనం ఏంటి ఎడిషన్ చేస్తున్నామంటే ఓ నుంచి ఏకి, ఏ నుంచి బీకి ట్రావెల్ చేస్తున్నాడు అర్థం. ఓ నుంచి ఏకి, ఏ నుంచి బీకి. అదే సేమ్ థింగ్ మనం డైరెక్ట్గా ఓ నుంచి బీకి ట్రావెల్ చేసిన మన ఫైనల్ పాయింట్ ఒకటే. ఇక్కడ ఎంత మ్యాగ్నిట్యూడ్తో వెళ్ళామో, ఇది ఒక 10 యూనిట్స్, ఇది ఒక 5 యూనిట్స్, కానీ ఇది 15 యూనిట్స్ రావట్లేదే, ఈక్వల్ అని కాదు. మన ఫైనల్ పొజిషన్ ఎక్కడ ఉన్నామో వెక్టర్స్లో కావాల్సింది ఏంటి, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో ఫైనల్గా ఉండే డైరెక్షన్ ఇలా వెళ్ళినా అక్కడే ఉంటాము, ఇలా వెళ్ళినా అక్కడే ఉంటాము, అవునా. సో ఈ రెండు వెక్టర్స్ని యాడ్ చేయడం అంటే సింపుల్గా మనం క్యాల్కులేట్ చేస్తుంది ఓబి, ఒక సి అనే వెక్టర్. ఒక కొత్త వెక్టర్ సి బార్ వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ బార్ ప్లస్ బి బార్. సరే, ఎలా సార్ ఇది ఏ బార్ బి బార్ డిఫరెంట్ లెన్సెస్ సి బార్కి ఎందుకు ఈక్వల్ అవుతుందంటే మనం ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ చేయట్లేదు. ఏ బార్ అండ్ సి బార్ని ఈ మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేసి అది సికి ఈక్వల్ అని చెప్పట్లేదు. ఓకే, ద ఫైనల్ పొజిషన్ వేర్ యూఆర్ గోయింగ్ ఈజ్ ద సేమ్. ఇలా వెళ్ళినా ఆ సి బార్ వెంట వెళ్ళినా, ఏ బార్ ప్లస్ బి బార్ నుంచి వెళ్ళినా మన ఫైనల్ పొజిషన్ ఎక్కడున్నామో అక్కడే ఉంటాం, అవునా కదా. రైట్, అది ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అంటే. ఓకే, ఏ బార్ ప్లస్ బి బార్కి ఫైనల్ ఆన్సర్ ఏ బార్ ప్లస్ బి బార్ అంటే ఇక్కడ సి బార్ వస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అలా ఒకటి కాదు, ఇంకా ఒక 10 వెక్టర్స్ ఉన్నాయి, 10 వెక్టర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఏ బార్, బి బార్, సి బార్, డి బార్, ఈ బార్, ఎఫ్ బార్, జీ బార్, అలా ఎన్నైనా యాడ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి అలా యాడ్ చేస్తూ మళ్ళీ ఇనీషియల్ పొజిషన్కి వచ్చేయచ్చు. ఇనీషియల్ పొజిషన్కి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాము, ఎక్కడికి మూవ్ అవ్వలేదు అంటే 0 అవుతుంది ఆన్సర్. 0 వెక్టర్. ఎక్కడున్నామో ఎంత చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వస్తే ఏమవుతుంది, ఎక్కడున్నామో అక్కడే ఉంటాం జరగకుండా. కాబట్టి ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి అది 0 వెక్టర్ అవుతుంది. ఓకే, అది కూడా నేర్చుకుందాం తర్వాత. రైట్ నాన్న, ఇదే కాదు నాన్న, ఈ టాపిక్ అనే కాదు, జనరల్గా మ్యాథమెటిక్స్ అనేది చాలా ఈజీ. అంటే మ్యాథమెటిక్స్ని మీరు క్లియర్గా ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఎలాంటి క్వశ్చన్ వచ్చేసింది సరే యూ క్యాన్ ఇమాజిన్, అంటే మీకు మీరు ఒక అనలైజ్ చేయగలరు ఆ క్వశ్చన్. ఓకే, ఇలా అడిగారు, ఇలా చేస్తే అయిపోతుంది. ఎప్పుడైతే మీకు అనాలిసిస్ రాలేదో, అనలైటికల్ థింకింగ్ రాలేదో ఆ క్వశ్చన్ చూడగానే అంటే ఆ కాన్సెప్ట్ మీద క్లారిటీ లేదు అని అర్థం. సో అప్పుడు చాలా పిచ్చెక్కిపోతారు, బాబు ఇదేం క్వశ్చన్ బాబు, ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు, ఏం కాన్సెప్ట్ నాయన, ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదురా బాబు అని అనుకుంటారు. రైట్, అలా ఏం లేదన్న. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో నన్ను అడిగితే మ్యాథ్స్ ఈజీ, ఫిజిక్స్ నాకైతే చాలా కష్టం. మీ గురించి నాకు తెలియదు. నాకైతే నా హార్డెస్ట్, నా డిఫికల్ట్ సబ్జెక్ట్ ఫిజిక్సే. కెమిస్ట్రీ అంటారా ఎంత బట్టి పెట్టాలో, ఇంక చదివి అమ్మో. ఓకే, ఏంది న్యూమరికల్ వదిలేండి. ఓకే, బట్ ఆ ఇన్ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీ వదిలేస్తే ఆ ఇన్ఆర్గానిక్ ఎంత గుర్తుపెట్టుకోవాలి, ఆర్గానిక్లో కూడా కెమిస్ట్రీ, ఆర్గానిక్ రియాక్షన్స్ అవన్నీ ఎంత గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో కంపారిటివ్లీ నన్ను అడిగితే మాత్రం, అంటే నేను మ్యాథ్స్ టీచర్ అని చెప్పట్లేదు, బట్ కంపారిటివ్లీ మీరు ఫిజిక్స్ కాన్సెప్ట్ నేర్చుకోండి, మ్యాథ్స్ కాన్సెప్ట్ నేర్చుకోండి, కెమిస్ట్రీ కాన్సెప్ట్ నేర్చుకోండి, 3 పర్ఫెక్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎందులో మీరు ఎక్కువ అప్లికేషన్ చేయగలరంటే నన్ను అడిగితే మ్యాథ్స్లోనే ఎక్కువ చేయగలరు. అంటే ఆ కాన్సెప్ట్ కరెక్ట్గా క్లారిటీ వచ్చేస్తే మ్యాథ్స్ అనేది చాలా ఈజీ. ఓకే, రైట్. నెక్స్ట్ ఇదే ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నది. ఓకే, మనకు ఒక 2 వెక్టర్స్ ఉన్నాయి, ఏ బార్ బి బార్. సో ఏ బార్ అండ్ బి బార్ని ఏ బార్ అండ్ బి బార్, సో సేమ్ బి బార్ తెచ్చుకుంటే మనకి ఫైనల్ అది ఏ బార్ ప్లస్ ఏ ప్లస్ బి బార్. ఓకే, ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుంది. సో అదే ఒక కొత్త వెక్టర్ అవుతుంది, కొత్త వెక్టర్ సి బార్ అనుకోవచ్చు. రైట్, దిస్ నోన్ యాజ్ ద ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్. మనం ముందు దాంట్లో కూడా చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ వచ్చిందా. సో అందుకు ట్రయాంగిల్లో అయితే సార్ ఎడిషన్లో ట్రయాంగిల్లో ఒకటే ఉందా అంటే ఇంకొకటి కూడా ఉంది. ఏంటిది, ప్యారలలోగ్రామ్లో. ఓకే, అయితే ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇంకొకటి ఉంది. ఇది ఓకే, ఇది ఏ బార్, ఇది బి బార్. సో ఇది ఏ ప్లస్ బి. ఇప్పుడు బి బార్ని రివర్స్ డైరెక్షన్ రాద్దాం, ఇది కదా బి బార్. సో బి బార్ని ఇలా రివర్స్ డైరెక్షన్ రాస్తే మైనస్ బి బార్ కదా. సో ఇది ఏ బార్, ఇది ఏ బార్, ఇది మైనస్ బి బార్. సో ఈ రెండులు కలిపితే ఇక్కడికి వెళ్తున్నామంటే ఇది ఏంటి, ఏ బార్ మైనస్ బి బార్. ఈ ఫైనల్ వెక్టర్ ఏమవుతుంది, ఏ బార్ మైనస్ బి బార్. వెక్టర్స్లో ఉండే అది చాలా బ్యూటిఫుల్ థింగ్. ఈజీగా ఎటువైపు అయినా అంటే ఎక్కడైనా పెట్టచ్చు, సేమ్ డైరెక్షన్తో, సేమ్ డైరెక్షన్ ఎక్కడైనా పెట్టచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ మనకి నార్మల్ 2D జామెట్రీ కానీ 3D జామెట్రీ చేస్తున్నప్పుడు ఆ ఫార్ములాస్లో ఉండదు. అంటే మళ్ళీ సెపరేట్ ఫార్ములాస్ వేసుకోలేదు, దానికి ఒక
ట్రాన్స్ఫర్మేషన్ వేసుకోవడమా, షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్ చేసుకోవడమా, షిఫ్టింగ్ ఆఫ్ యాక్సెస్ చేసుకోవడమా, మళ్ళీ తలనొప్పి అంతా. కానీ వెక్టర్స్ అవి ఏం అవసరం లేదు. వెక్టర్స్ డైరెక్ట్గా ఎక్కడో డైరెక్షన్ ఉంది, అలా అదే డైరెక్షన్ తెచ్చి ఇక్కడ మన దగ్గర పెట్టేసుకోవచ్చు. నార్త్ అమెరికాలో ఉంది, తెచ్చి ఇక్కడ పెట్టేయండి, ఏం పర్వాలేదు. వెక్టర్ విల్ గివ్ యూ ద సేమ్ ఆన్సర్ అగైన్. ఓకే, ఎందుకంటే డైరెక్షన్ సేమ్ ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ అలాంటిది మనకి ఇంకోటి పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. ఇక్కడేముంది చూడండి, ఏ బార్ ఉంది, బి బార్ ఉంది. ఓకే, ఏ బార్ బి బార్ చూడండి, ఒక జార్ చూడండి, ఇది ఏ బార్. ఓకే, ఇది బి బార్. ఇది బి బార్ అంటే మనం దీన్ని ఇలా పక్క ఇలా తీసుకొద్దాం. ఓకే, ఇది బి బార్ అవుతుంది. ఓకే, ఇది బి బార్, సేమ్ సేమ్. ఓకే, అప్పుడు ఈ డయాగ్నల్ ఏమవుతుందంటే అదే మనకి ఇందాక మనం ఏం నేర్చుకున్నాం, ఏ ట్రయాంగిల్లో అదే మన ఏ ప్లస్ బి, రైట్. అంటే సింపుల్గా చూడండి, ఇది నేను ఇలా జాయిన్ చేసుకుంటే ఇది మళ్ళీ ప్యారలగ్రామ్లో కదా, అవునా? అంటే ఒక ప్యారలగ్రామ్ వచ్చిందా? అయితే ప్యారలగ్రామ్లో ఎలా చెప్తా అంటే ఏబి అనేవి 2 వెక్టర్స్ అయితే దాని రిజల్టెంట్ అంటే ఏ ప్లస్ బి అనే ఆన్సర్ విల్ బి ఈక్వల్ టు ద diagonal of the parallelogram. Okay, then there's some a plus b is represented in magnitude and direction by the diagonal of the parallelogram. ఓకే, ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు, డయాగ్నల్ కట్టాలి, ఏ ప్లస్ బి చేస్తే సరిపోతుంది. ఏ బార్ బి బార్తో ఒక ప్యారలగ్రామ్ ఫామ్ అయితే దాని డయాగ్నల్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి. చెప్పాలంటే ముందే నేర్చుకున్నాం ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్స్, అలాగే ఇదేంటిది ప్యారలగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్, రెండు ఒకటే, చిన్న డిఫరెంట్ నొటేషన్స్ అంతే. ఓకేనా, రెండు సేమ్. ఆ ట్రయాంగిల్ లా మళ్ళీ రిపీట్ అవుతుంది అంతే ప్యారలగ్రామ్లో. బట్ ఇక్కడ మనం ఫిగర్ని ప్యారలగ్రామ్ అనుకుని మనకు వచ్చే రిజల్ట్ అంటే ఏమవుతుందంటే ప్యారలగ్రామ్కి డయాగ్నల్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకేమైనా చూద్దాం. ఓకే, సో ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్. ఏ ప్లస్ బి ఈక్వల్ బి ప్లస్ ఏ, 2 వెక్టర్స్ని మనం డైరెక్ట్గా ఎటువైపు అయినా యాడ్ చేయొచ్చు. ఓకే, ఏ అంటే ఏ అనే వెక్టర్ బి అనే వెక్టర్ ఉంది, ఏని బితో యాడ్ చేసినా బిని ఏతో యాడ్ చేసినా సరే మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఓకే, అలానే మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా వ్యాలిడ్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇవన్నీ నెంబర్స్ కాదన్న, ఇవన్నీ వెక్టర్స్. గుర్తుపెట్టుకోవాలి, ఏబిసి మనం ఈ చాప్టర్లో ఎక్కడ రాసుకున్నా సరే ఇండివిజువల్గా అవన్నీ వెక్టర్సే. ఓకే, నెంబర్స్ కాదు. రైట్, నెక్స్ట్. ఓకే, సో ఏ ప్లస్ జీరో అంటే ఏంటి, జీరో అంటే నెంబర్ జీరో అని కాదు. ఓకే, నల్ వెక్టర్. ఏ అనేది వెక్టర్ కదా, వెక్టర్తో యాడ్ చేయాలి. జీరో అనేది జీరో వెక్టర్, నల్ వెక్టర్. ఓకే, నల్ వెక్టర్ అంటే డిస్కస్ చేద్దాం. నల్ వెక్టర్ అంటే విచ్ హ్యాస్ నో మ్యాగ్నిట్యూడ్. ఇందాక చెప్పానా, ఇప్పుడు ఎలాగైనా యాడ్ చేయొచ్చు అన్నప్పుడు ఇలా తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తే రిజల్ట్ అని జీరో అయిపోతుందన్నా, అదే మరి దానికి మ్యాగ్నిట్యూడ్ ఉండదు, ఎక్కడ ఉంటామో అక్కడ ఉండిపోతాం. ఓకే, 0i + 0j + 0k. ఓకే, సో a + 0 is equal to 0 + a is equal to a, right? So here the zero vector actually o bar అంటాం. ఓకే, ఇక్కడ జీరోలో కనిపిస్తుంది బట్ ఇట్స్ o bar. ఓకే, is called the additive identity for the vector addition. Okay, 0 bar is null vector is called the additive identity. Same numbers లాగే 1 + 0 = 1. So 0 is called the additive identity. Same ఇక్కడ కూడా అంతే. ఓకే, రైట్. నెక్స్ట్. ఓకే, సో కొన్ని ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి విచ్ వీ షుడ్ రిమెంబర్. ఓకే, దాని ప్రూఫ్స్ మనం ఇప్పుడు చూడట్లేదు, విల్ సీ దట్ లేటర్. వి నో దట్ ఫర్ ఎనీ 2 రియల్ నంబర్స్ x and y, modulus of x + y is less than or equal to mod x + mod y. నానేది ఇంకొక విధంగా చెప్పాలంటే జాగ్రత్త చూడండి, ఇది ఒక సైడ్ ఆఫ్ ట్రయాంగిల్, ఇది ఒక సైడ్ ఆఫ్ ట్రయాంగిల్, ఇది ఒక సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఓకే, ఇక్కడ ఎలా ఉంది, mod x + mod y ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod of x + y ఉందా, రైట్? ట్రయాంగిల్లో చూడండి ఒకసారి, ఇదొక సైడ్ ఇదొక సైడ్ ఇదొక సైడ్ అవుతుంది ట్రయాంగిల్లో. సమ్ ఆఫ్ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ విల్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. అదే ప్రాపర్టీ. Sum of 2 sides of triangle will always be greater than third side. Okay, right? ఆ ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుందండి, రెండు x and y both are equal అన్నప్పుడు ఆ ఈక్వాలిటీ వస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి డిఫరెన్స్ ఆఫ్ 2 sides will always be less than a third side. Okay, అది difference of 2 sides will always be less than third side. Okay, we shall now establish similar properties for the magnitudes of the vectors. Okay, ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకొకటి రెండు ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేసుకుందాం, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా,
సో a plus b is less than or equal to mod a plus mod b equal to wholes if and only if a and b are like vectors, right? Same, a minus b is greater than or equal to modulus of mod a minus mod b. Okay, బయట modulus దేనికంటే ఆ డిఫరెన్స్ పాజిటివ్ డిఫరెన్స్ రాస్తున్నాం. ఓకే, పాజిటివ్ క్వాంటిటీ, రైట్? సో ఈ ఇన్ఈక్వాలిటీస్ అన్ని చాలా ఇంపార్టెంట్, ప్రాబ్లమ్స్లో యూస్ అవుతాయి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఓకే, సో సమ్ లాస్ ఆఫ్ స్కేలార్ మల్టిప్లికేషన్. స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే నెంబర్, ఒక నెంబర్ ఉంది 2 అనే నెంబర్ ఉంది. ఓకే, ఐ మీన్ వెక్టర్ ఉంది a బార్, దాన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాం అంటే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, వెక్టర్ a బార్ ఉంది, ఒక 5 యూనిట్స్ అనుకున్నా, 2a బార్ ఏమవుతుంది? ఆ 5 యూనిట్స్నే మనం ఇంకొంచెం లెంత్ ఎలాంగేట్ చేస్తున్నాం, సో 10 యూనిట్స్ అవుతుంది. డైరెక్షన్ ఎంత మారుతుందా? లేదు, అదే డైరెక్షన్లో వెళ్ళాలి. మనం డైరెక్షన్ మార్చే మనకి లేదు, వెక్టర్ డైరెక్షన్ మనం మార్చలేం. సో డైరెక్షన్ సేమ్ ఎలా ఉందో అలానే ఉంటుంది, కాకపోతే ఇట్ విల్ ఇంక్రీజ్ బై 2 times. ఓకే, రైట్. ఇఫ్ a is a vector and m n are scalars, then m into na or mn into a or n into ma n into m of a. సో ఇవన్నీ సేమ్. ఓకే, సింపుల్గా నెంబర్సే కాబట్టి అలాగైనా మల్టిప్లై చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ మైనస్తో m of minus a equal to minus of ma is equal to minus of ma, right? The same addition and distribution. Okay, so even in simple formulas which you already know all this. Okay, right. Next, two vectors are collinear if and only if one is the scalar multiple of the other. చూడండి, ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఏ బార్కి 2a బార్కి చెప్పాను. సో ఏ బార్ ఏంటి? ఏ బార్ ఇలా వెళ్తుంది, 2a బార్ ఏమవుతుంది? 2a బార్ ఏమవుతుంది? ఇగోండి, సేమ్ డైరెక్షన్లో కొంచెం పెద్దగా వెళ్తుంది. మైనస్ ఏ బార్ వెళ్తుంది, సేమ్ ఇలా మైనస్ ఏ బార్. ఇవన్నీ కొలీనియరే, అవునా కాదా? ఇవన్నీ కొలీనియరే. 2 vectors ఆర్ కొలీనియర్, లేదా కొలీనియర్ అన్న ప్యారలల్ అని ఒకటే అన్న. వెక్టర్స్లో కొలీనియర్ అన్న ప్యారలల్ అంటే, జనరల్గా కొలీనియర్ అంటే ఏంటి? పాయింట్స్ లైన్ ఉంది, సేమ్ స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఇక్కడ ఒక వెక్టర్ ఉంది. ఓకే, సేమ్ డైరెక్షన్లో ఇంకో వెక్టర్ ఉంది. ఈ వెక్టర్ని తెచ్చి ఇలా ఇక్కడ పెట్టచ్చు అని చెప్పానా? ఈ వెక్టర్ని డైరెక్షన్ మార్చుకుని ఇలా తెచ్చి ఇక్కడ పెట్టచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఒకటే లైన్ మీద ఉన్నాయి కదా, రైట్? అందుకనే వెక్టర్స్లో కొలీనియర్ అన్న ప్యారలల్ అన్న ఒకటే, మామూలు స్ట్రైట్ లైన్స్ వాటిలో కాదు. ఓకే, సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ one is scalar multiple of the other. Okay, a minus a bar 2a bar, one is scalar multiples. Okay, so they are collinear if they are scalar multiples. Alage 3 points abc are collinear if and only if ab comma bc are collinear. మనకి తెలిసిందే. ఓకే, సో ఇది ఇక్కడ ab ఉంది, నెక్స్ట్ bc ఉంది. సో ab bc collinear అయితే all 3 points will lie on the same straight line. Okay, run now. Right, next one. Angle between two non-zero vectors. Angle between two non-zero vectors. ఇది ఎలా వస్తుంది చూడండి, సేమ్. ఇప్పుడు మామూలుగా లైన్స్ మధ్య యాంగిల్స్ అంటే ఇలా చూస్తాం, అవునా? ఓకే, ఒక డైరెక్షన్ కూడా వెళ్దాం, అలా వెళ్దాం. యాంగిల్ బిట్వీన్ లైన్స్. అయితే వెక్టర్స్లో ఎంతవరకు యాంగిల్ ఎంతవరకు వెళ్ళచ్చు చూడండి. ఇప్పుడు లైన్స్ ఇలా ఉన్నాయి. ఓకే, ఇది 30 degrees, ఇది 120 degrees, ఇది 150 degrees. యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఏ యాంగిల్ తీసుకుంటాం? 30 degrees. ఎప్పుడు కూడా అక్యూట్ యాంగిలే. యాంగిల్ బిట్వీన్ లైన్స్ ఇస్ ఆల్వేస్ అక్యూట్. కానీ వెక్టర్స్లో మాత్రం చిన్న చేంజ్ ఉంటుంది, ఎందుకంటే డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి యాంగిల్ 0 నుంచి 180 వరకు తీసుకుంటాం. 0 నుంచి 180 వరకు తీసుకుంటాం. ఓకే, సో యాంగిల్ ఏఓబి విచ్ లైస్ బిట్వీన్ 0 and 180 ఈస్ కాల్డ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి. ఓకే, చూడండి, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ దిస్ ఇస్ అన్ అక్యూట్ యాంగిల్, బాగానే ఉంది, బిట్వీన్ 0 to 90. ఓకే, ఇది చూడండి 90 to 180, యాంగిల్ 90 to 180. అండ్ ఇక్కడ మనం మళ్ళీ ఈ యాంగిల్ తీసుకోకూడదు. జనరల్గా లైన్స్లో ఏమవుతుంది, సేమ్ ఇలాగే లైన్స్ ఉన్నాయి అనుకోండి, ఇది ఒకవేళ 120 ఉంటే మనకి ఓకే ఈ యాంగిల్ ఉంది కదా 60, ఇదే అక్యూట్, ఇదే యాంగిల్ అని 2 dimensional జామెట్రీలో యాంగిల్ బిట్వీన్ లైన్స్ నేర్చుకున్నాం. కానీ వెక్టర్స్లో అలా చేయకూడదు, ఎందుకంటే డైరెక్షన్స్, ఈ డైరెక్షన్ వేరు, మళ్ళీ దీనికి చూసుకుంటే ఈ డైరెక్షన్ వేరు, మారిపోతుంది. డైరెక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి వెక్టర్స్ని అలానే ఉంచి ఈ యాంగిల్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, యాంగిల్ 0 to 180 వరకు వెళ్ళొచ్చు. స్ట్రైట్ లైన్స్లో జనరల్గా 0 to 90 వరకే తీసుకుంటాం, అక్యూట్ యాంగిల్ తీసుకుంటాం. ఇక్కడ అప్ కూడా అవ్వచ్చు. ఓకేనా, రైట్? సో చూడండి, ఏ ఈ డైరెక్షన్ వెళ్తుంది, బి కూడా ఇదే డైరెక్షన్ వెళ్తుంది. సో సేమ్ డైరెక్షన్ కాబట్టి యాంగిల్ బిట్వీన్ దెమ్ 0. యాంగిల్ బిట్వీన్ దెమ్ని మనం ఇలా రాస్తాం, a, b ఇలా రాస్తాం. ఓకే, సో a, b is 0 degrees. అది ఇక్కడ చూడండి,
ఏ ఇటువైపు వెళ్తుంది, బి కంప్లీట్లీ ఆపోజిట్ వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ఇది రావాలంటే 180 degrees రొటేట్ చేయాలి. సో యాంగిల్ బిట్వీన్ దమ్ ఇస్ 180 degrees. అర్థమైందన్న? సింపుల్ లాజిక్స్, ఏం కష్టం లేదు. ఓకే, చాలా ఈజీ టాపిక్ నన్ను అడిగితే. ఓకే, ఏం లేదు. రైట్, నెక్స్ట్ ఇంకేమన్నా చూడండి. ఓకే, సో ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ 0 అయింది అంటే సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, 0 అవుతుంది. అప్పుడు ఏ అండ్ బి ఆర్ లైక్ వెక్టర్స్. మనం ఇందాక మాట్లాడుకున్నాం లైక్ వెక్టర్స్. ఓకే, ఏబి యాంగిల్ ఈస్ 180 degrees. యాంగిల్ ఏ అండ్ బి ఈస్ ఈక్వల్ టు 180 degrees. 180 degrees అయితే ఏ అండ్ బి ఆర్ అన్లైక్ వెక్టర్స్. అంటే ఒకటి ఇలా వెళ్తే ఒకటి ఇలా వెళ్తుంది. రైట్, అన్లైక్ వెక్టర్స్. 0 ఆర్ 180 అంటే ఏదైనా అవ్వచ్చు. 0 కానీ 180 రెండు తీసుకుంటే అవే మనం కొలీనియర్ వెక్టర్స్ అంటాం. అండ్ 90 degrees అయితే పెర్పెండిక్యులర్ వెక్టర్స్ అంటాం. ఓకే, ఏ బార్ ఇలాగా, బి బార్ ఇలాగా. సో 90 degrees పెర్పెండిక్యులర్ వెక్టర్స్. ఆల్ రైట్ స్టూడెంట్స్. రైట్, నెక్స్ట్ ఇంకేమైనా చూద్దాం. ఓకే, సో యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈస్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ బి అండ్ ఏ. యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈస్ ఈక్వల్ యాంగిల్ బిట్వీన్ -a అండ్ -b. చూడండి, ఓకే, ఏ ఇలా ఉంది, బి ఇలా ఉంది. సో ఈ యాంగిల్ మళ్ళీ దేనికి ఈక్వల్ అవుతుందంటే మళ్ళీ -aకి -bకి ఉన్న యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. రైట్, సో యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈస్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ -a అండ్ -b. అలాగే యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ -b విల్ బి ఈక్వల్ టు -a అండ్ b ఆర్ 180 మైనస్ యాంగిల్ ఏ అండ్ బి. సో సింపుల్, ఇలాంటి డయాగ్రామ్స్ వేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా? రైట్, ఇంకో 1 or 2 ఎగ్జాంపుల్స్. స్కేలార్ మల్టిపుల్స్ విల్ నాట్ ఎఫెక్ట్ ద యాంగిల్. సో స్కేలార్ మల్టిపుల్స్ ఉన్నా సరే లేకపోయినా సరే ఆన్సర్ అయితే మారదు. ఓకే, రైట్. నెక్స్ట్ సెక్షన్ ఫామ్లో కూర్చుందా మనం. ఈ సెక్షన్ ఫామ్లో ఏంటి మనం నేర్చుకున్నాం ఎక్కడ 2D జామెట్రీలో. ఓకే, స్ట్రైట్ లైన్స్ అప్పుడు నేర్చుకున్నాం. ఏంటి, ఒక లైన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ ఉంది ఏ, ఇక్కడ పాయింట్ బి. P is a point dividing this in the ratio m is to n. So P point ఏమవుతుందంటే mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n, my2 plus ny1 by m plus n. అదేంటిది coordinates of point P which is dividing in the ratio m is to n. సేమ్, మనం మళ్ళీ ఇక్కడ ప్రూఫ్స్ చూడట్లేదు కానీ సేమ్ లాజిక్తో చూడండి. మనకి వచ్చే ఫార్ములా ఏమవుతుందంటే ఇది ఏ బార్. ఓకే, పొజిషన్ వెక్టర్స్ అంటే పాయింట్స్. పొజిషన్ వెక్టర్స్ అంటే పాయింట్. ఓకే, ఆ పాయింట్ ఏ బార్, ఇక్కడ పాయింట్ బి బార్. సో ఈ మధ్యలో ఉండే ఒక పాయింట్ పి విచ్ ఇస్ డివైడింగ్ ఇన్ ద రేషియో m is to n. అప్పుడు ఏమవుతుందంటే m ఇంటూ బి బార్ ప్లస్ n ఇంటూ ఏ బార్. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇది కదా x2 y2. సో mx2 ప్లస్ nx1, అవునా? సేమ్ m b బార్ ప్లస్ n a బార్ బై m ప్లస్ n, m b బార్ ప్లస్ n a బార్ బై m ప్లస్ n, m b బార్ ప్లస్ n a బార్ బై m ప్లస్ n. ఇక్కడ XYZలో ఉన్నాయి, అక్కడ ఏబి ఫార్మాట్స్లో ఉన్నాయి, అంతే, ఏం డిఫరెన్స్ లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ ఓకే, సో ఇప్పుడు అదే ఫార్ములాలో మిడ్ పాయింట్ అంటే ఏమవుతుంది? మిడ్ పాయింట్ అంటే రేషియో 1:1. సో m ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 1. అప్పుడు ఏమవుతుంది? mb బార్ ప్లస్ na బార్ బై m ప్లస్ n ఏమవుతుంది? b బార్ ప్లస్ a బార్ బై 1 ప్లస్ 1 2. సో మనకి ఎప్పుడైతే రెండు వెక్టర్స్ ఉన్నాయో పొజిషన్ వెక్టర్స్ అన్న, పొజిషన్ వెక్టర్స్ అంటే పాయింట్, ఆ పాయింట్ దగ్గర వాల్యూ. ఓకేనా? పొజిషన్ వెక్టర్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. రైట్, సో ఏ బార్ బి బార్ 2 పొజిషన్ వెక్టర్స్ ఉంటే ఈ మధ్యలో మిడ్ పాయింట్ ఏమవుతుందంటే ఏ బార్ ప్లస్ బి బార్ బై 2. ఆ మిడ్ పాయింట్ ఏమవుతుంది? ఏ బార్ ప్లస్ బి బార్ బై 2. ఓకే, ఇంకేమైనా చూడండి. సో ఇఫ్ ఆర్ ఇస్ ఎనీ వెక్టర్ ఇన్ ద ప్లేన్ డిటర్మైన్డ్ బై పేర్ ఆఫ్ సపోర్ట్స్ ఆఫ్ ఏ అండ్ బి, then there exists unique scalars x and y such that r equal to xa plus yb. ఓకే, నన్ను ఏమన్నాడు ఇక్కడ చూడండి. ఒక ప్లేన్లో ఏ బార్ బి బార్ ఉన్నాయి. ఓకే, ఆర్ ఈస్ ఎనీ వెక్టర్ ఇన్ ద ప్లేన్, అదే ప్లేన్లో ఆర్ బార్ ఉంది. అయితే ఆర్ బార్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ ఇంటూ ఏ బార్ ప్లస్ వై ఇంటూ బి బార్. ఏ అండ్ బి సపోర్ట్ తీసుకుని ఆర్ బార్ని డిఫైన్ చేయొచ్చు ఒక సమ్ కాన్స్టెంట్స్. ఓకే, ఎక్స్ ఇంటూ ఏ బార్ ప్లస్ వై ఇంటూ బి బార్ అట్లా. రైట్, అంటే ఏ అండ్ బి ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుని అందులోనే ఏ వెక్టర్ అయినా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇలా ఒక ఎక్స్ ఇంటూ ఏ బార్ ప్లస్ వై ఇంటూ బి బార్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది లీనియర్ కాంబినేషన్ అంటాం. ఓకే, చెప్తాను నెక్స్ట్. అలాగే త్రీ ఉన్నప్పుడు ఎక్స్ఏ ప్లస్ వైబి ప్లస్ జెడ్సి అలా కూడా రాయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, సో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, మళ్ళీ సేమ్
if a1 a2 a3 be vectors and x1 x2 be the scalars, then the vector x1 a1 plus x2 a2 plus x3 a3 so on xn an is called a linear combination of vectors. చూడండి మనకి అక్కడ ఆ ప్లేన్లో a1 a2 a3 a4 a4 an బోల్డ్ వెక్టర్స్ ఉన్నాయి. అందులో ఉన్న ఏ ఇంకొక వెక్టర్ అయినా సరే ఓకే చూడండి ఇది ప్లేన్, ఇక్కడ ఏ బార్ ఉంది బి బార్ ఉంది లేదా రైట్ ఏ1 బార్ ఉంది ఏ2 బార్ ఉంది ఏ3 బార్ ఏటో ఉంది ఏ4 బార్ ఉంది ఓకే ఏ5 బార్ ఉంది, అలా డిఫరెంట్ వెక్టర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న ఇంకొక వెక్టర్ ఏదో ఒక వెక్టర్ ఆర్ బార్, ఇందులో ఉండే ఏదో ఒక ఆర్ బార్ క్యాన్ బి రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దీస్ వెక్టర్స్ ఫర్ డిఫరెంట్ స్కేలార్స్. ఓకే x1 a1 బార్ ప్లస్ x2 a2 బార్ ప్లస్ x3 a3 బార్ అంటే x1 x2 విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ రైట్. సో అలా రాసేదాన్ని మనం ఏమంటాం అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్. ఏమంటాం? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్. ఓకే రైట్. నెక్స్ట్ ఏముంది చెప్పండి. సో 2a minus b plus 3c is a linear combination of abc. ఓకే ఇంకో 1 or 2 పాయింట్స్ చూడండి తర్వాత రైట్. ఓకే సో మనం ఇప్పుడు కాంపోనెంట్స్కి వచ్చాం. ఓకే సో ఈ కాంపోనెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు వరకు మనం దర్ పెర్పెండిక్యులర్ అంటే ఒక పెర్పెండిక్యులర్ XYZ తీసుకోవాలన్నాం. అది ఇందా ఆల్రెడీ చెప్పేసా. ఏంటిది? ఎక్స్ యాక్సిస్ మీద ఐ క్యాప్, వై యాక్సిస్ మీద జే క్యాప్, అలాగే జెడ్ యాక్సిస్ మీద కే క్యాప్, IJK. ఓకే అవే మనం నేర్చుకున్నాం కూడా. దాన్ని మనం ఏమంటామంటే కాంపోనెంట్స్. ఓకే ఐ కాంపోనెంట్, ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్, జెడ్ కాంపోనెంట్. ఓకే అంటే జనరల్గా XYZ ఎందుకు తీసుకున్నామో అదొక నొటేషన్. కానీ ఏ3 పెర్పెండిక్యులర్ లైన్స్ తీసుకున్నా సరే ఒక వెక్టర్ని మళ్ళీ మనం ఆ రిఫరెన్స్ సిస్టంలో మనం ప్లాట్ చేసుకోవచ్చు. ఓకేనా రైట్. సో కన్సిడర్ ఆర్డర్డ్ ట్రైడ్ ABC of non-covalent vectors. If R is any vector, then there exists unit scalars R equal to XA plus YB plus ZC. చూడండి ఇప్పుడు ఇందాక చెప్పాను అంటే XYZ అనే కాదు, XYZ యాక్సిస్ అనే కాదు, ఏ3 పెర్పెండిక్యులర్ లైన్స్ లేదంటే ఏ3 వెక్టర్స్ ఆ లీనియర్ కాంబినేషన్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్పాను రైట్. సో అదే మనకి ఇక్కడ XA plus YB plus ZC. అయితే ఎప్పుడైతే ABC అనేవి 3 పెర్పెండిక్యులర్ లైన్స్ కింద తీసుకుని ఆ 3 పెర్పెండిక్యులర్ యాక్సిస్ని మనం ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అనుకున్నట్టు కంపేర్ చేసుకుంటే అప్పుడు మనకి IJK అని వస్తాయి. అవి కాంపోనెంట్స్. ఓకేనా రైట్. ఓకే చూద్దాం రైట్. ఇదిగోండి ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ P విత్ రిఫరెన్స్ టు O అంటే ఆరిజన్. సో ఇప్పుడు మనకి సేమ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ వచ్చాయి. ఇన్స్టెడ్ ఆఫ్ XYZ మనం ఏం మాట్లాడదామంటే ఇక్కడ IJK అంటే ఎక్కడ ఐ కనిపించినా అది ఎక్స్ కాంపోనెంటే, ఎక్కడ జే కనిపించినా వై కాంపోనెంటే, ఎక్కడ కే కనిపించినా అది జెడ్ కాంపోనెంటే ఫిక్స్డ్ ఇక్కడ నుంచి. ఓకే మళ్ళీ డిఫైన్ చేయను. ఏదో క్వశ్చన్ వస్తే 2i plus 3j plus 4k మళ్ళీ డిఫైన్ చేయను. ఐ అంటే ఏంటి, జే అంటే ఏంటి, కే అంటే ఏంటి అని డిఫైన్ చేయను. బై డిఫాల్ట్ నోటేషన్ అంతే. ఓకేనా రైట్. సో ఇక్కడ నుంచి మనం ప్రతిదీ మనం IJKలో మాట్లాడుకుందాం. సరే చూడండి మనం ఇందాక నేర్చుకున్నాం ఏంటి డైరెక్షన్, డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్. పొజిషన్ వెక్టర్ దగ్గర నేర్చుకున్నాం. ఓకే పొజిషన్ వెక్టర్ దగ్గర ఇది O ఇది ఒక పాయింట్ P అయితే ఈ డిస్టెన్స్ మామూలు కోఆర్డినేట్ జామెట్రీలో √x² + y² + z². దాన్నే మనం ఇక్కడ మాడ్యులస్ అంటాం. ఏమంటాం? మాడ్యులస్. ఓకే మాడ్యులస్ ఇస్ √x² + y² + z². అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెక్టర్ 2i plus 3j plus 4k ఉంది. సో దీని మ్యాగ్నిట్యూడ్ కట్టమంట మోడ్ ఏ. మ్యాగ్నిట్యూడ్ అన్న మోడ్లెస్ అని ఒకటే. ఓకే సో మోడ్ ఏ అంటే ఎంతంటే √2² + 3² + 4². అది సింపుల్గా డిస్టెన్స్ బిట్వీన్ O to P. అర్థమైందా? ఓకే సో అది మనకి IJK కాంపోనెంట్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ మనం యాడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఐకి ఐ, జేకి జే, కేకి కే కాంపోనెంట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే A1 + B1 × I, A2 + B2 × J, A3 + B3 × J అలా డివైడ్ సబ్ట్రాక్ట్ చేసుకున్నా సరే సేమ్. ఓకే అండ్ ఎప్పుడు మనం వెక్టర్స్ ఈక్వల్ అంటే ఆల్ కాంపోనెంట్స్ షుడ్ బి ఈక్వల్. A1 = B1, A2 = B2, A3 = B3 అయితే అంటే ఇలా రాసినప్పుడు మనం ఆల్రెడీ IJK కింద రాసుకున్నాం కాబట్టి ఇంక మళ్ళీ డైరెక్షన్ మాట్లాడుకోగలదు. ఓకే ఆ ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్స్, వై యాక్సిస్ కాంపోనెంట్స్, జెడ్ యాక్సిస్ కాంపోనెంట్స్ ఈక్వేట్ చేసుకుంటే అవి రెండు ఈక్వల్ వెక్టర్స్. ఓకేనా రైట్. సో లాంబ్డాతో స్కేలార్ మల్టిపుల్. ఓకే నెక్స్ట్ వెక్టర్ జాయినింగ్ 2 పాయింట్స్. చూడండి ఇది ఎలాగంటే ఒక వెక్టర్ ఉంది. ఓకే
వెక్టర్ జాయినింగ్ 2 పాయింట్స్, ఇక్కడ వెక్టర్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది. ఇది ఏ బారంగా ఉందో, ఇది బి బారంగా ఉంది. అంటే ఇది A1I ప్లస్ A2J ప్లస్ A3K పొజిషన్ వెక్టర్ అన్న. ఈ పాయింట్ని ఇలా రిప్రజెంట్ చేస్తున్నానంటే పొజిషన్ వెక్టర్, అంటే ఆ పొజిషన్లో దాని వాల్యూ అంటే 2, 3, 4 అనే పాయింట్ అంటామా అట్లా. ఓకే, నెక్స్ట్ బి బార్ B1I ప్లస్ B2J ప్లస్ B3K. ఓకే, ఇప్పుడు ఈ రెండు వెక్టర్స్ని మనం ఏం చేస్తామంటే వెక్టర్ జాయినింగ్ 2 పాయింట్స్. మనకి కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్ బార్ ఇస్ ఏ వెక్టర్ జాయినింగ్ ఏ అండ్ బి. ఎల్ బార్ ఇస్ వెక్టర్ జాయినింగ్ ఏ అండ్ బి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దానికి ఏ చూడండి, ఎల్ బార్ ఇస్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అన్న. బి మైనస్ ఏ యాక్చువల్గా బి అంటే ఓబి. ఓకే, ఇది ఓబి బార్ పొజిషన్ వెక్టర్, ఓబి బార్, ఇదేమో ఓఏ బార్. అంటే విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అని. విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ దాని వాల్యూ B1I ప్లస్ B2J ప్లస్ B3K, దీని వాల్యూ A1 ప్లస్ A2 ప్లస్ A3 IJK. సో ఎప్పుడైతే మనం ఎల్ బార్ అన్నామో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ పాయింట్ ఏ అనుకోండి, బి అనుకోండి. ఓకే, మనకి ఏబి వెక్టర్ కావాలి అంటే దీన్ని మనం ఎలా రాస్తామో చూడండి. దీన్ని ఎలా రాస్తా అంటే ఓబి మైనస్ ఓఏ రాసుకుంటాం. ఎలాగా ఓబి మైనస్ ఓఏ. ఓకే, సో ఫైనల్ మైనస్ ఇనీషియల్, అప్పుడు ఈ వెక్టర్ వస్తుంది మనకి ఏబి వెక్టర్. ఫైనల్ మైనస్ ఇనీషియల్ అంటే అలా యాక్చువల్గా ఏంటంటే ఇది ఏ ఉంది, ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఉంది అంటే రిఫరెన్స్ పాయింట్ ఉంది. దాన్ని ఎలా రాస్తాం ఇప్పుడు? ఏబి కావాలి అంటే మనం ఇలా రాయొచ్చు కదా, ఏఓ ప్లస్ ఓబి. ఇందాక చెప్పాను ఫస్ట్ లాస్ట్ పాయింట్ మళ్ళీ రీచ్ అయ్యే పాయింట్ సేమ్ అయితే ఎలాగైనా వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళొచ్చి మళ్ళీ ఆ పాయింట్కి వచ్చేయచ్చు. చూడండి, ఏ నుంచి బీకి వెళ్ళాలి, ఇన్స్టెడ్ ఏ నుంచి ఓకి, ఓ నుంచి బీకి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు ఏఓ అంటే మైనస్ ఓఏ కదా, మైనస్ ఓఏ. ఏఓ అంటే మైనస్ ఓఏ ప్లస్ ఓబి. సో మనకేమొస్తుంది? ఏబి బార్ ఇస్ ఈక్వల్ టు ఓబి బార్ మైనస్ ఓఏ బార్. ఓబి బార్ మైనస్ ఓఏ బార్, ఇది ఓబి బార్ మైనస్ ఓఏ బార్. ఓకే, సో ఓబి బార్ అంటే ఎంత? B1I ప్లస్ B2J ప్లస్ B3K మైనస్ ఓఏ A1 ఓఏ. ఓకే, ఫైన్ పీపుల్. చూడండి, సో ఇప్పుడు ఏమవుతుంది? B1 మైనస్ A1 ఇంటూ I క్యాప్ ప్లస్ B2 మైనస్ A2 ఇంటూ J క్యాప్ ప్లస్ B3 మైనస్ A3 ఇంటూ K క్యాప్. ఓకే, సింపుల్గా B1 మైనస్ A1, B2 మైనస్ A2, B3 మైనస్ A3. X to X, Y to Y, Z to Z డిలీట్ చేసుకుని వెళ్తే అయిపోతుంది. రైట్, అర్థమైందా? సింపుల్ అన్న, ఏం లేదు, నో వరీస్ అబౌట్ దట్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ A ఈక్వల్ 2I ప్లస్ 3J ప్లస్ K. సరే, యూనిట్ వెక్టర్ అంటే ఇది ఒక డైరెక్షన్ వెళ్తుంది, 2I ప్లస్ 3J ప్లస్ K అనే డైరెక్షన్ వెళ్తుంది. ఓకే, ఆ డైరెక్షన్లో దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? రూట్ ఓవర్, ఇందులో చూసాం కదా, జస్ట్ ఇప్పుడు మాట్లాడుకున్నాం, రూట్ ఓవర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్, రూట్ ఓవర్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, రూట్ ఓవర్ 4 ప్లస్ 9 ప్లస్ 1, 10 ప్లస్ 4 రూట్ 14. mod A ఈక్వల్ రూట్ 14. సరే, బాగుంది ఇక్కడ వరకు. ఓకే, అయితే చూడండి, ఇది ఒక డైరెక్షన్లో వెళ్తూ దాని మ్యాగ్నిట్యూడ్ రూట్ 14, దాని లెంత్ రూట్ 14 యూనిట్స్ ఉంది. నాకు కావాల్సిందంత యూనిట్ వెక్టర్ సేమ్ డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ని సేమ్ డైరెక్షన్లో వెళ్ళాలి, కాకపోతే మ్యాగ్నిట్యూడ్ 1 ఉండాలి. సో ఈ 2I ప్లస్ 3J ప్లస్ 3Kకి దాని మ్యాగ్నిట్యూడ్ డివైడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఈ మొత్తం మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది? ఈ మొత్తం మ్యాగ్నిట్యూడ్ న్యూమరేటర్ ఏమో రూట్ 14, డినామినేటర్ రూట్ 14, క్యాన్సిల్ అయిపోతే 1. అంటే సింపుల్గా ఏ క్యాప్, యూనిట్ వెక్టర్ అంటే క్యాప్ అన్నా కదా, ఏ క్యాప్ రావాలంటే ఏ బార్కి దాని మాడ్యులస్తో డివైడ్ చేస్తే మనకి యూనిట్ వెక్టర్ వస్తుంది. సో వచ్చిన ఫార్ములా ఏంటి? ఏ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ క్యాప్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్యులస్ ఏ. ఏ క్యాప్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్యులస్ ఏ. క్లారిటీ వచ్చిందా? గుడ్. నెక్స్ట్ ఏమని చూద్దాం. ఓకే, సో ఫైండ్ ఎ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ వెక్టర్ A equal to I minus 2J small I. Okay, I minus 2J that has magnitude 7 units in the direction, అంటే ఇదే డైరెక్షన్ వెళ్ళాలి, కాకపోతే ఎంత? 7 యూనిట్స్ ఉండాలి, 7 యూనిట్స్. ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? చూడండి, ఏ మాడ్యులస్ A బార్ ఇస్ ఈక్వల్ రూట్ ఓవర్
1 + 2 స్క్వేర్ 1 స్క్వేర్ + 2 స్క్వేర్ √5. మరేమో మనకేమో కావాల్సిందేమో 7 యూనిట్స్. అది ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ మనకి ఎంత మ్యాగ్నిట్యూడ్ కావాల్సినా సరే ఆ డైరెక్షన్లో అంటే యూనిట్ వెక్టరే ఫస్ట్ కావాలి, మనకి యూనిట్ వెక్టర్ రావాలి. యూనిట్ వెక్టర్ ఇస్ బేస్. ఓకే, సో యూనిట్ వెక్టర్ అంటే ఏ క్యాప్ ఏమవుతుంది, ఏ బార్ బై మోడ్యులస్ ఏ అంటే I - 2j/√5 వచ్చింది. ఇది అదే డైరెక్షన్, ఈ ఆన్సర్ ఏంటంటే సేమ్ I - 2j డైరెక్షన్లో వెళ్తున్న అదే డైరెక్షన్ వెళ్తున్న ఒక యూనిట్ వెక్టర్. మనం ఏం సాధించాం, ఒక యూనిట్ వెక్టర్ అంటే 1 యూనిట్ లెంత్. మనకు కావాల్సిన 7 యూనిట్స్ ఇంటూ 7 చేస్తే మనకు కావాల్సిన డైరెక్షన్లో 7 యూనిట్స్ లెంత్ వెక్టర్ వచ్చేస్తుంది. సో రిక్వైర్డ్ వెక్టర్ బి బార్ అనుకుంటే ఏమవుతుందంటే దట్ ఈస్ 7 times of a బార్ లేదా 7 times of a క్యాప్, 7 times of a క్యాప్. ఓకే, 7 times of a cap, so 7 into I - 2j/√5. ఓకే, సో ఇలా వదిలేచ్చు. లేదా 7/√5 into I - 7 to 14/√5 into j ఇలాగైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. అర్థమైంది అందరికీ, రైట్ పీపుల్? ఓకే, సో ఇదేంటి ఫైండ్ ద వెక్టర్ అంటే అదే డైరెక్షన్లో వెళ్తున్న వేరే మ్యాగ్నిట్యూడ్ వెక్టర్. ఓకే, ఎప్పుడు కూడా ఏది కావాలన్నా యూనిట్ వెక్టర్ సంపాదించుకుంటే అక్కడ నుంచి చాలా ఈజీ అయిపోతుంది. ఆల్ రైట్, నెక్స్ట్ ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద వెక్టర్స్. ఫస్ట్ సమ్ ఆఫ్ ద వెక్టర్స్ చేయండి. సమ్ ఆఫ్ ద వెక్టర్స్ ఏ బార్ ప్లస్ బి బార్ అని చెప్పండి. అప్పుడు అటువైపు వెళ్తున్న యూనిట్ వెక్టర్ ఎలా చేయాలి చూడండి. డూ ఇట్, చేయండి అన్న. ఏ బార్ ప్లస్ బి బార్ చేయాలి, కష్టమైతే ఏం కాదు. చెప్పండి. ఏ బార్ ప్లస్ బి బార్ 2i + 2i is 4i ప్లస్ 2j + j is 3j ప్లస్ -5 + 3 is -2 4i + 3j -2 రైట్. ఏ బార్ ప్లస్ బి బార్. సరే, ఇప్పుడు ఇదే డైరెక్షన్లో వెళ్తున్నా మనకి యూనిట్ వెక్టర్ కావాలంటే దీనికి ఇది ఒక సి బార్ అనుకోండి. సో మనకు కావాల్సిన సి క్యాప్. సి క్యాప్ ఇస్ ఏ బార్ ప్లస్ బి బార్ బై దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేయాలి, అవునా? సో 4i + 3j - 2k బై √4² + 3² + 2² ఎంత? 4i + 3j - 2k బై √29. అది దాని ఆన్సర్, రైట్? అర్థమైంది అందరికీ? ఓకే, నెక్స్ట్ write direction ratios of the vector a equal I + j - 2k and hence calculates its directional cosines. నన్న డైరెక్షన్ రేషియోస్ అంటే ఏం చేయగలదు, సేమ్ నెంబర్స్ని డైరెక్షన్ రేషియోస్ కింద తీసుకోండి. ఓకే, సో డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయంటే 1 1 -2 అవి డైరెక్షన్ రేషియోస్. అదే డైరెక్షనల్ కొసైన్స్కి మాత్రం ఏం చేయాలంటే నన్ను డైరెక్షనల్ కొసైన్స్ మీరు గుర్తుపెట్టి చూస్తే L² + M² + N² = 1. సింపుల్గా చెప్పాలంటే ఈ డైరెక్షనల్ కొసైన్స్ అంటే దాని మ్యాగ్నిట్యూడ్ 1 అంటే యూనిట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ 1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి Li + Mj + Nk అనే వెక్టర్ ఉంది. మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? L² + M² + N². అవి ఎప్పుడైతే డైరెక్షనల్ కొసైన్స్ అయ్యో 1 అవుతుంది. సో డైరెక్షనల్ కొసైన్స్ అనే 3D జామెట్రీ వర్డ్ ఇక్కడ యూనిట్ వెక్టర్కి ఈక్వల్. అర్థమవుతుందా? సో ఇదే డైరెక్షన్లో వెళ్తున్న యూనిట్ వెక్టర్. సో అంటే డివైడ్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. డైరెక్షనల్ కొసైన్స్ ఏమవుతుందంటే 1/√1² + 1² + 2². అలాగే 1/√, and -2/√. సో 1/1 + 1 + 4 √6. 1/√6 1/√6 -2/√6. ఇలా చేయకపోయినా దీని యూనిట్ వెక్టర్ కట్టండి. ఎంతది యూనిట్ వెక్టర్?
I plus j minus 2k by root over a square plus b square plus c square 6. Same చూడండి, I by root 6 1 by root 6 1 by root 6 minus 2 by root 6. సో ఇక్కడ యూనిట్ వెక్టర్ అన్నా ఇక్కడ 3D జామెట్రీలో DC's డైరెక్షనల్ కొసైన్స్ అన్న ఒకటే. ఓకే, ఈక్వివాలెంట్ టర్మ్స్ మాట అవి, రైట్. అలాగే డిఆర్స్ అన్నప్పుడు సింపుల్గా దాని పొజిషన్ వెక్టర్స్, ఆ పొజిషన్ ఇక్కడ ఎంత ఉంటే ఆ వాల్యూ డైరెక్ట్గా పెట్టచ్చు డిఆర్స్కి. ఒక లైన్కి ఎన్ని డీసీస్ ఉండొచ్చు అంటే ఒకటి లేదా రెండు, అంటే రెండు అంటే డిఫరెంట్, ఇది సేమ్ ఈ డైరెక్షన్ ఒకటి ఈ డైరెక్షన్ ఒకటి రెండు. ఎన్ని డిఆర్స్ ఉండొచ్చు అంటే ఇన్ఫైనెట్లీ మెనీ, అంటే దీనికి ఇంటూ 2 చైన్ ఇంటూ 3 చైన్ ఇంటూ రూట్ 4 చైన్ ఇంటూ రూట్ 2 చైన్ రూట్ 3 చైన్, ఎనీ మల్టిపుల్ ఆఫ్ డీసీస్ ఆర్ డిఆర్స్. Any multiples of DCs are DRs. Okay, right. Next, consider 2 points P and Q with position vectors OP 3a minus 2b, OQ a plus b. Find the position vector of point R which divides the line joining P and Q in the ratio 2:1 internally and externally. ఇందాకలా నేను ఓన్లీ ఇంటర్నల్లీ ఫార్ములా చెప్పా, ఏంటిది? MB bar minus NA bar by M plus N. సేమ్ ఎక్స్టర్నల్కి MB bar minus NA bar by M plus N M minus N చెప్పండి. M plus N M minus N M minus N MX2 minus NX1 by M minus N external division formula. So same ఇక్కడ 2:1 formula. Okay, so M is to N M 2:1. So M into B bar, B1 second vector, M into A plus B plus N into 1 into first vector 3a minus 2b by M plus N is 3. అంతే, MB bar plus NA bar by M plus N. Okay, negatives పెడితే external division. Right, clarity వచ్చిందా? Good people. Show that the points A, B, C are the vertices of a right angle triangle. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎలా చెప్పచ్చు? పైథాగరస్ థీరం. మరి అదేంటి సార్, ఇక్కడ మనకి సైడ్ లెన్స్ లేవు, పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా, పాయింట్స్ ఉంటే డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ చేస్తే లెంత్ ఆఫ్ సైడ్ వస్తుందిగా. ఓకే, చూడండి ఇవి పాయింట్స్ అంటే పొజిషన్ వెక్టర్స్. ఓకే, ఏ అంటే పాయింట్ ఏ ఏమో 2 -1 1 అన్నట్టు, B 1 -3 -5 అన్నట్టు, C 3 -4 -4 అన్నట్టు. ఓకే, సో 3 పాయింట్స్ ఉన్నాయి మనకి, ఏ బై ఏబిసి రైట్ యాంగిల్ కాదా అని తెలియాలంటే పైథాగరస్ థీరం. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏబి వెక్టర్ కనిపెట్టాలి, దాని మ్యాగ్నిట్యూడ్ కట్టాలి. బీసీ వెక్టర్ కనిపెట్టాలి, దాని మ్యాగ్నిట్యూడ్ కట్టాలి. అండ్ ఏసీ వెక్టర్ చేయాలి, దాని మ్యాగ్నిట్యూడ్ కట్టాలి. 3 వచ్చిన తర్వాత పైథాగరస్ థీరం సాటిస్ఫై అవుతుందో చూసుకోవాలి. సో ఇక్కడ ఏబి వెక్టర్ ఎలా వస్తుంది చెప్పండి. ఏబి వెక్టర్ చెప్పాను కదా, ఏబి వెక్టర్ అంటే AB vector is OB minus OA. So OB minus OA. So I minus 2I minus I minus 3J plus J minus 2J minus 5K minus K minus 6K. B నుంచి A మైనస్ చేసుకోవాలి. ఓకే, అలాగే నెక్స్ట్ BC అంటే OC మైనస్ OB, అలాగే AC అంటే OC మైనస్ OA. రైట్, అలా 3 సైడ్స్ తెచ్చుకొని దాని మ్యాగ్నిట్యూడ్స్ తెచ్చుకొని పైథాగరస్ థీరం సాటిస్ఫై అవుతుందో చూసుకొని సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఓకేనా, రైట్, గుడ్. నెక్స్ట్, ఓకే, let ABCDEF be a regular hexagon with center O. Show that AB plus AC plus AD plus AE plus AF equal 3AD which is 6 times of AO. ఇది చేయట్లే కానీ చాలా ఇది చూడండి ఇక్కడ. ఓకే, చూడండి ఇప్పుడు రెగ్యులర్ హెక్సాగాన్ ఉంది, ABCDEF ABCDEF అవునా. మనకేం కావాలి? ఏబి ప్లస్ ఏసీ ప్లస్ ఏడి. చూడండి మనకి ఏం కావాలంటే మనం చేయాల్సింది ఇక్కడ ఏబి ఓకే ఉంది, ఏబి ప్లస్ ఏసీ. నన్ను ఏసీ అంటే మళ్ళీ ఏబి ప్లస్ బీసీ కదా, ఏసీ అంటే ఏబి ప్లస్ బీసీ కదా, అంటే చెప్తున్నా ఎలా ఎక్స్పాండ్ చేసుకుని ఎలా తెచ్చుకోవాలి అనేది. ఓకే, నెక్స్ట్ ఏడి అంటే ఇది ఏడి అంటే మళ్ళీ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడిఏ. అలా ఈ ఓ అంటే ఏంటి? ఓ అంటే సెంటర్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి టర్మ్ని ఓఏలో ఎక్స్ప్రెస్ చేయాలి. ఓఏలో చూడండి, ఏడి ఏమో 2 times of ఏవో అవుతుంది, 2 times of ఏవో. ఏడి ఈస్ 2 times of ఏవో. రైట్, అలా చూడండి ఏఈ, మనకి ఏఈ కావాలి. ఈ ఏఈని ఎలా రాయొచ్చు? ఏఈని ఏఓ ప్లస్ ఓడి ప్లస్ డిఈ కింద రాయొచ్చా? రైట్, సో అలా డిఫరెంట్ ఫార్మాట్స్లో వాటిని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఈ మొత్తం సమ్ 3 times of ఏడి అని చూపించాలి,
విచ్ ఇస్ ఆల్సో ఈక్వల్ 6 times of AO అని చూపించాలి. ఓకే, సో ట్రై చేయండి, చాలా ఈజీ, కష్టమైతే ఏం లేదు, డెఫినెట్గా వచ్చేస్తుంది. ఓకేనా, రైట్ నాన్న, రైట్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, పీపీటీలో అన్నీ ఉంటాయి నాన్న, పీపీటీలో ఖచ్చితంగా చేయండి. ఓకే, ఇదో క్వశ్చన్ చూద్దాం, మంచి క్వశ్చన్ ఇది. If the points whose position vectors are 3i minus 2j minus k, 2i plus 3j minus 4k, minus i plus j plus 2k, and 4i plus 5j plus lambda k are coplanar, then show that lambda is equal to minus 146/17. సో ఒక 2 minutes టైం ఇస్తాను, ఆలోచించండి ఎలా చేయాలో, అప్పుడు సొల్యూషన్ చెప్తాను. ఓకేనా, ట్రై చేయండి. మనకేంటి కోప్లానార్ అంటే చూడండి ఎక్కడ ఏ పాయింట్ ఉందో మనం మనం తీసుకోవాల్సింది. చేయాలన్నా చూడండి, కోప్లెనార్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, లీనియర్ అరేంజ్మెంట్, లీనియర్ కాంబినేషన్. ఓకే, కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ లీనియర్ కాంబినేషన్ అనుకున్నామా? అంటే ఏంటి చూడండి, ఇక్కడ మనకి ఏది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, 1 second, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, సి అనుకోండి, ఇది డి అనుకోండి. ఓకే, సో 4 వెక్టర్స్ ఉన్నాయి, 4 పొజిషన్ వెక్టర్స్ ఉన్నాయి, అంటే పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ నుంచి మనకి 3 వెక్టర్స్ కావాలి. నన్ను ఒకసారి మళ్ళీ ఆలోచించండి, మనకి ఉన్నది ఏబిసిడి అనే పాయింట్స్ మాత్రమే. మనకి వెక్టర్ కావాలంటే ఏబి అనేది ఒక వెక్టర్, అలాగే ఏసీ అనేది ఒక వెక్టర్, అలాగే ఏడి అనేది ఒక వెక్టర్. రైట్, ఇందాక మనం చెప్పుకున్నాం, కోప్లెనార్ అయిందంటే ఆ 3 వెక్టర్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్. ఇందాక మాట్లాడుకున్నామా, అంటే ఏడి బార్ can be expressed as x times of AB plus y times of AC. X, y and ఏంటి, for some x and y. ఏ మనకు అనవసరం x and y values. For some x and y values, ఈ 3 కోప్లెనార్ అయితే 1 vector can be expressed as a linear combination of other 2 vectors. అనుకున్నామా? రైట్, సేమ్. అయితే ఇప్పుడు ఏడి అంటే ఇది ఏ, ఇది డి. సో ఏడి అంటే ఓడి మైనస్ ఓఏ అంటే 4 - 3 1, 5 minus of minus 2 plus 7j, lambda minus of minus k plus lambda plus k. అది AD, lambda plus k, sorry. lambda plus 1 into k. lambda ki k ఉంది, అక్కడ minus k. Okay, lambda plus 1 times of k is equal to x times of AB. AB అంటే ఈ రెండు, 2 - 3 is minus I, 3 minus of minus 2 is plus 5j, minus 4 minus of minus k minus 3k plus y times of AC, minus I minus 3i minus 4i, j minus of minus 2j plus 3j, 2k minus of minus k plus 3k. అది లెక్క, అర్థమైందా? రైట్, ఇప్పుడు మొత్తం అంతా ఎక్స్పాండ్ చేసి ఐకి ఐ, జేకి జే, కేకి కేకి రిలేట్ చేసుకుంటే ఎక్స్ వస్తుంది, వై వస్తుంది, అలాగే
లాంబ్డా వాల్యూ కూడా వస్తుంది. ఆ లాంబ్డా -146/17 అవ్వాలి. రైట్, అర్థమైందా? చేస్తారా? చేయనన్న, ఈజీ, నథింగ్ ఈజ్ డిఫికల్ట్ హియర్. ఓకే, సో ఇంకా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, యూ కెన్ ట్రై దాట్ లేటర్. అయితే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. అదేంటంటే వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏంటిది? వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ మనకు తెలుసు, స్ట్రైట్ లైన్స్లో హౌ టు ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ వన్ పాయింట్ అండ్ హ్యావింగ్ స్లోప్ m. ఓకే, స్లోప్ m ఉంది, ఒక పాయింట్ x1 y1 ఉంది. సో ఈక్వేషన్ ఏంటి? పాయింట్ స్లోప్ ఫార్మ్ y - y1 = m times of x - x1 నేర్చుకున్నాం కదా. సేమ్ అలాంటిది వెక్టర్స్లో నేర్చుకుందాం. ఎలాగా చూడండి, ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ a బార్. అంటే ఒక వెక్టర్ ఈక్వేషన్ కావాలి విచ్ ఈస్ పాసింగ్ త్రూ a బార్ నుంచి వెళ్తుంది. సరే, బాగుంది. అండ్ ప్యారలల్ టు వెక్టర్ b బార్. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు, ఇంకొకటి స్లోప్ రాదు. వెక్టర్స్లో స్లోప్ అనేది రాదు, డైరెక్షన్ కావాలి. ఓకే, స్లోప్ ప్లేస్లో మనకి డైరెక్షన్ కావాలి. డైరెక్షన్ కావాలంటే ప్యారలల్ టు వెక్టర్ అంటే ఇంకొక వెక్టర్కి ప్యారలల్గా ఉంది, ఇంకో వెక్టర్కి ప్యారలల్గా ఉంది అని అర్థం. రైట్, సో ఇప్పుడు దీనికి ఈక్వేషన్ కనిపెట్టాలి. అంటే ఈక్వేషన్ అంటే ఏం లేదు, ఒక ఆర్, దీని మీదే ఒక ఆర్ బార్ అనుకుంటే ఆ ఆర్ బార్ని ఏ అండ్ బి టర్మ్స్ రాయాలి. ఆర్ బార్ని ఏ అండ్ బి టర్మ్స్లో రాయాలి. ఓకేనా? సో జస్ట్ ఆలోచించండి, అసలు ఎలా రాయొచ్చు అని ఆలోచించండి. చూడండి, ఇక్కడ ఏ బార్ అనేది ఒక పాయింట్, ఆర్ బార్ అనేది ఒక ర్యాండమ్ పాయింట్, అంటే ఒక జనరల్ పాయింట్ అన్నట్టు. సో ఆర్ బార్ మైనస్ ఏ బార్ అనేది ఒక వెక్టరే కదా. అంటే సింపుల్ ఇది ఏ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్ అనుకోండి. ఓకే, ఓఆర్ మైనస్ ఓఏ అంటే ఓ అంటే ఎక్కడ ఒక రిఫరెన్స్ పాయింట్. ఓకే, అంటే ఓఏ ఏమో ఏ బార్, ఓఆర్ ఏమో ఆర్ బార్. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ ఏఆర్ అంటే ఏఆర్ వెక్టర్ అంటే ఆర్ బార్ మైనస్ ఏ బారే కదా. ఏఆర్ అంటే ఆర్ బార్ మైనస్ ఏ బార్. ఈ ఆర్ బార్ మైనస్ ఏ బార్ అనే వెక్టర్ ఈ బి బార్ వెక్టర్ ప్యారలల్ కదా, ఆడే ఇచ్చాడు క్వశ్చన్ అండ్ ప్యారలల్ టు వెక్టర్ అంటే. సో ఏఆర్ ఇస్ ప్యారలల్ టు బి బార్ కాబట్టి ఐ కెన్ రైట్ ఆర్ బార్ మైనస్ ఏ బార్ ఇస్ ఈక్వల్ టు, ఈ వెక్టర్ ఇస్ ఈక్వల్ టు సమ్ స్కేలార్ టైమ్స్ ఆఫ్ బి బార్, సమ్ టీ టైమ్స్ ఆఫ్ బి బార్ రాయొచ్చా? ఎందుకు? రెండు ప్యారలల్ కదా, ఇందాక చెప్పుకున్నాం మనం, ప్యారలల్ వెక్టర్స్. ఓకే, ఒక వెక్టర్ కెన్ బి ఎక్స్ప్రెస్, ఒక వెక్టర్ ఇంకో వెక్టర్తో ఒక స్కేలార్ మల్టిపుల్ ఎక్స్ప్రెస్ చేసుకుంటే, చూడండి చెప్పేందుకు ఎగ్జాంపుల్, ఇది ఏ బార్, ఇదేమో 2a బార్, అంటే రెండు ప్యారలే. సో ఏ బార్ కెన్ బి, ఏ బార్కి 2తో మల్టిపుల్ చేస్తే దాని ప్యారలల్ వెక్టర్ వస్తుంది. రైట్, సో అలా ఇక్కడ టీతో మల్టిపుల్ చేస్తున్నా. సో ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్, ఇదే ఈక్వేషన్. ఇదేంటి సార్ ఈక్వేషన్? ఏ ఎక్స్ ఏది వై ఏదంటే XYZలో ఉండదు అన్న. వెక్టర్ ఈక్వేషన్ అన్నప్పుడు వెక్టర్ ఫార్మెట్లో ఉంటుంది. అయితే టీ ఇస్ అన్ ఆర్బిటరీ. ఒకవేళ టీ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఏమవుతుంది? ఏ బార్ అంటే ఇదే పాయింట్ వస్తుంది. టీ ఈక్వల్ టు 0.1 అనుకోండి, ఏ బార్ ప్లస్ 0.1 అంటే కొంచెం పక్కకి, పాయింట్ ఇక్కడ, పాయింట్ 3 ఇక్కడ, టీ ఏ బార్ ప్లస్ టీ ఒక 2 అనుకోండి, ఏ బార్ ప్లస్ 2b బార్ అంటే ఇక్కడ వస్తుంది. అంటే ఏంటిది? ఫర్ ద పారామీటర్ టీ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ టీ పెట్టుకుంటే మనకి ఈ లైన్ మీద డిఫరెంట్ పాయింట్స్ వస్తాయి. లోకస్ ఆఫ్ ఆల్ సచ్ పాయింట్స్ నథింగ్ బట్ లైన్ ఈక్వేషన్. లోకస్ ఆఫ్ ఆల్ సచ్ పాయింట్స్ సాటిస్ఫైయింగ్ దిస్ కండిషన్ ఇస్ లైన్. అదే వెక్టర్ ఫార్మాట్లో ఏ బార్ ప్లస్ టీబీ బార్ ఇస్తాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ i ప్లస్ j ప్లస్ 2k అండ్ ప్యారలల్ టు 4i ప్లస్ 3j 4i ప్లస్ 5j ప్లస్ 6k. అదే ఏ బార్ అక్కడ ఉంటుంది, టీ ఉంటుంది, బి బార్ టీ ఉంటుంది. ఈక్వేషన్ టీ అలాగే ఉండిపోద్ది, టీ మారదు. చూడండి, ఇప్పుడు ఈక్వేషన్లో 2x ప్లస్ 3y ప్లస్ 4 ఈక్వల్ టు 0 అన్నప్పుడు xy అలాగే ఉండిపోతున్నాయి. xy మారుస్తుందమ్మా? లేదు, xy వేరియబుల్స్ కదా. సో అలానే ఇక్కడ టీ అనేది అలా ఉండిపోతుంది. టీ ఇస్ పారామీటర్, అది మారదు. ఓకేనా? రైట్, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు అదే పాయింట్ మనకి ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్ వచ్చింది కదా. ఒకవేళ ఏ బార్ అనేది ఆరిజిన్ అయితే, మనకు వచ్చింది టీబీ బార్. ఇదిగోండి టీబీ. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే ఇది ఎలాగా? y ఈక్వల్ mx ఫార్మేట్లో అనుకుంటామా? y ఈక్వల్ mx పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ హ్యావింగ్ స్లోప్ m అట్లా అన్నమాట. r ఈక్వల్ టీబీ అంటే చెప్తాను, దానికి ఈక్వివాలెన్స్ చెప్తున్నా మీకు. ఓకే, రైట్, నెక్స్ట్. ఓకే, కార్టీషియన్ ఈక్వేషన్ ఫర్ ద లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ ప్యారలల్ టు వెక్టర్ బి. చూడండి, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం?
ఆర్ బార్ ఇప్పుడు ప్యారల్ పాసింగ్ త్రూ ఏ బార్ అండ్ ప్యారల్ టు బి బార్ అంటే ఏ బార్ ప్లస్ టీబీ బార్ అని నేర్చుకున్నాం, అవునా? రైట్. అయితే ఇప్పుడు చూడండి, కార్టీజియన్ ఈక్వేషన్ ఫర్ ద లైన్, కార్టీజియన్ ఈక్వేషన్ అంటే 3D జామెట్రీ అంటే XYZ ఫార్మెట్లో దానికి ఈక్వివాలెంట్ ఎంత చూడండి. ఇప్పుడు ఇది 3 డైమెన్షనల్ జామెట్రీ. ఇందాక నేను మీకు అర్థం అవడం కోసం 2 డైమెన్షనల్ జామెట్రీ ఫార్ములా తీసుకుని చెప్పా, కానీ యాక్చువల్లీ వెక్టర్స్ అనేది 3D జామెట్రీ. సో 3D జామెట్రీలో దాని లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది ఇక్కడ నేర్చుకుంటాం. మళ్ళీ సేమ్ 3D జామెట్రీలో కూడా మళ్ళీ అది నేర్చుకుంటాం, ఓకేనా? సరే చూడండి, కార్టీజియన్ ఈక్వేషన్ ఫర్ ద లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ ప్యారలల్ టు ద వెక్టర్ బి li ప్లస్ ఎంజే ప్లస్ ఎన్కే. అప్పుడు ఏమవుతుంది, ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు పాసింగ్ త్రూ ఏ బార్, ఏ అంటే ఇది, సో x1i ప్లస్ y1j ప్లస్ z1k అండ్ ప్యారలల్ టు వెక్టర్ బి బార్ ప్లస్ టీ టైమ్స్ ఆఫ్ బి బార్ ఏమవుతుంది li ప్లస్ ఎంజే ప్లస్ ఎన్కే, అంతేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆర్ బార్ అనేది ఒక ర్యాండమ్ పాయింట్, అవునా? ఆర్ బార్ అని ఒక జనరల్ పాయింట్, ఆ జనరల్ పాయింట్ XYZ అనుకుందాం. ఇది x1 y1 z1, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఆర్ బార్ అనేది ఒక జనరల్ పాయింట్ కాబట్టి కార్టీజియన్ ఈక్వివాలెంట్ లో XYZ తీసుకుందాం. సో xi ప్లస్ yj ప్లస్ zk ఇస్ ఈక్వల్ టు i తీస్తే x1 ప్లస్ l, x1 ప్లస్ t టైమ్స్ ఆఫ్ l, x1 ప్లస్ t టైమ్స్ ఆఫ్ l ఇంటూ i ప్లస్ y1 ప్లస్ t టైమ్స్ ఆఫ్ m ఇంటూ j ప్లస్ z1 ప్లస్ t టైమ్స్ ఆఫ్ n ఇంటూ k, అంతేనా? సో కంపేర్ చేయండి, x ఈక్వల్ టు x1 ప్లస్ t టైమ్స్ ఆఫ్ l, x మైనస్ x1 ఈక్వల్ టు t టైమ్స్ ఆఫ్ l, x మైనస్ x1 బై l ఇస్ ఈక్వల్ టు t. అలా jj క్యాలిక్యులేట్ చేసుకుంటే y మైనస్ y1 బై m ఇస్ ఈక్వల్ t వస్తుంది. అలా k and k క్యాలిక్యులేట్ చేసుకుంటే z మైనస్ z1 బై lmn, ఓకే, ఇస్ ఈక్వల్ t. సో ఈ మూడు ఈక్వేట్ చేసుకుని ఏమొస్తుంది మనకి, x మైనస్ x1 బై l ఇస్ ఈక్వల్ టు y మైనస్ y1 బై n ఇస్ ఈక్వల్ టు z మైనస్ z1 బై n. సో దిస్ ఈస్ the Cartesian form of a line passing through x1, y1, z1 and parallel to li plus mj plus nk. Parallel to li plus mj plus nk. Same equation మనకి 3D లో కూడా వస్తుంది. ఎలాగా, passing through x1, y1, z1 having dc's లేదా dr's, having dr's lmn అంటాడు, having dr's lmn అంటే అదే పాయింట్. ఓకే, parallel vectors కి సేమ్ dr's ఉంటాయి, డైరెక్షన్ రేషియోస్ సేమ్ అంటే మల్టిపుల్స్ ఉండే అంతే. ఓకే, దీనికి 1 to 3 ఉంటే దానికి 2 3 4, దానికి ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 అలా మల్టిపుల్స్ ఉండొచ్చు. ఆ మల్టిపుల్ అన్నప్పుడు ఇక్కడ ఎలాగే క్యాన్సిల్ అయిపోతాయి అవి, రైట్? అర్థమైందా? సో దిస్ ద ఈక్వివాలెంట్ లైన్ ఈక్వేషన్. ఇలాంటిది మళ్ళీ 3Dలో నేర్చుకుంటాం. ఓకే, అలాగే మళ్ళీ ప్లేన్స్ అంటే ఇంకా కొన్ని ఈక్వేషన్ ప్లేన్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇది ఈక్వేషన్ ఆఫ్ లైన్, ప్లేన్ ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, అవి కూడా నేర్చుకుందాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఏ అండ్ బి. చూడండి, ఇదేంటి, పాసింగ్ త్రూ 2 పాయింట్స్, పాసింగ్ త్రూ 2 పాయింట్స్. చూడండి, ఇప్పుడు ఏ బార్ ఉంది, ఓకే, సారీ, ఏ బార్ ఉంది, బి బార్ ఉంది. సో ఈ రెండు లైన్ నుంచి పాస్ అయ్యే వెక్టర్ ఈక్వేషన్ కావాలి నాకు. అయితే ఇప్పుడు మనకి వెక్టర్ ఈక్వేషన్ కావాలంటే ఇందాకలా ఒక పాయింట్ ఉంది, ఓకే, పాయింట్ ఉంది, ఒక వెక్టర్ కావాలి కదా. ఆ వెక్టర్ ఏంటి, బి బార్ మైనస్ ఏ బారే కదా. ఈ లైన్కి ఒక పాయింట్ ఉంది, లైన్ మీద ఒక పాయింట్ ఉంది, ఏ బార్ బాగుంది. ఇదే లైన్ మీద ఉండే ఒక వెక్టర్ ప్యారలల్ వెక్టర్ ఏమవుతుందంటే బి బార్ మైనస్ ఏ బార్ కింద రాసుకోవచ్చు కదా, బి బార్ మైనస్ ఏ బార్. సో ఇందాకల ఫార్ములా ఆర్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్ గుర్తుంది కదా, ఆర్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్. సేమ్ ఫార్ములా చూద్దాం, ఆర్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ ఏ బారే ప్లస్ టీ టైమ్స్ ఆఫ్ ఆ ప్యారలల్ బి బార్. ఇక్కడ ఏమవుతుందంటే బి బార్ మైనస్ ఏ బార్, బి బార్ మైనస్ ఏ బార్. ఇందాకల ఫార్ములాలో బి బార్ ఇస్ ఎ ప్యారలల్ వెక్టర్ ఇచ్చేశారు క్వశ్చన్లో. ఇక్కడ ఏబిఆర్ 2 పాయింట్స్. సో బి మైనస్ ఏ అనేది ఒక కొత్త వెక్టర్ మనం తీసుకురావాలి. ఆల్ రైట్, సో ఇది ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ కామన్ తీసుకుంటే 1 మైనస్ టీ, ఓకే, ఏ ఇంటూ 1 మైనస్ టీ ప్లస్ టీ టైమ్స్ ఆఫ్ బి. ఓకే, సో 1 మైనస్ టీ టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ టీబీ బార్. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. దీనికి మళ్ళీ సేమ్ రిప్లిక్ ఎలా చేస్తారు,
కార్టీజియన్ కావాలంటే దీన్ని x1 y1 z1 అనుకోండి, దీన్ని x2 y2 z2 అనుకోండి, మళ్ళీ సేమ్ ఫార్ములా చేయండి, సేమ్ ఆన్సర్ వస్తాయి. అదే ఇందాల మనకి LMN ఇచ్చాడు కదా, అక్కడ మనకి ఏమొస్తుందంటే x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 వస్తుంది, రైట్. సో x మైనస్ x1 బై ఆ ఎల్ ప్లేస్లో మనం b మైనస్ a బార్ వెక్టర్ తీసుకున్నాం కాబట్టి x2 మైనస్ x1 ఇస్ ఈక్వల్ టు y మైనస్ y1 బై y2 మైనస్ y1 ఇస్ ఈక్వల్ టు z మైనస్ z1 బై z2 మైనస్ z1. అది దాని కార్టీజియన్ ఈక్వివాలెన్స్. ఓకే, రైట్. అలా ఇంకోటి ఉంది, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ పాయింట్స్ ఏ బార్ అండ్ ప్యారలల్ టు వెక్టర్ బి అండ్ సి. ఇదైతే మీకు లెసన్. ఓకే, ఇది మీరు ట్రై చేయండి. ఇదేంటి మనకి చూడండి, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ పాయింట్ ఏ బార్ ఉంది, ప్యారలల్ టు బి బార్ అండ్ సి బార్, 2 more వెక్టర్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ కట్టట్లేదు, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ కడుతున్నాం. సో ఆ చిన్న డిఫరెన్స్ మీరు ఆలోచించుకొని చేయండి. దాని ఫార్ములా ఏమవుతుంది, ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ టీబీ ప్లస్ ఎస్సి, ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ టీబీ ప్లస్ ఎస్సి. ఓకేనా, రైట్. సో ఇంకా వెక్టర్ జాయినింగ్ 2 points, ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ టు ద పాయింట్స్ ఏబి అండ్ ప్యారలల్ టు వెక్టర్. చూడండి, అంటే ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ అన్నప్పుడు ఏంటంటే మనకి 3 ఉండాలి. ఇప్పుడు ఒక లైన్ కాబట్టి 2, ఒక పాయింట్ ఒక ప్యారలల్ వెక్టర్, లేదంటే 2 points. ప్లేన్ కాబట్టి మనకి 3 ఇన్పుట్స్ ఉండాలి. సో 1 point 2 point అండ్ ప్యారలల్ టు వెక్టర్ థర్డ్ పాయింట్, అంటే థర్డ్ ఇన్పుట్. ఓకే, సో అదేమవుతుందంటే 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ టీబీ బార్ ప్లస్ ఎస్సి బార్. ఓకే, సో ప్రతిదీ ప్రూఫ్ చేయలేము, యూ జస్ట్ రిఫర్ వన్స్ అగైన్, రైట్. నెక్స్ట్ 3 points నుంచి పాస్ అయ్యే ఈక్వేషన్ అయితే ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ టీ మైనస్ ఎస్ ఇంటూ ఏ ప్లస్ టీబీ బార్ ప్లస్ ఎస్సి బార్. ఓకే, సో దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ 3 points, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ 3 points. ఓకేనా, రైట్. చూడండి, ఒక క్వశ్చన్ ఉంది, 3 points, ఒక క్వశ్చన్ కాదు, 3 points. 3 points A, B, C are collinear if and only if there exists scalar such that xa plus yb plus zc is equal to 0 and x plus y plus z is equal to 0. ఒక 3 points ఇచ్చి కొలీనియరా కాదా అని అంటే ఈ రిలేషన్ సాటిస్ఫై చేస్తుంది అనుకోండి ఫర్ సమ్ xyz వాల్యూస్, అప్పుడు ఖచ్చితంగా ఎస్ దే ఆర్ కొలీనియర్ అని రాయొచ్చు అన్నమాట. ఓకేనా, జస్ట్ ఎ మినిట్ పీపుల్. ఆల్ రైట్. ఓకే, నెక్స్ట్ ఏమని చూడండి. సో 4 points with position vectors ABCD respectively are coplanar. Nana, ఇది coplanar if and only if there exists scalars xyz and all not all zero such that xa plus yb plus zc plus ud equal to 0 and x plus y plus z plus u equal to 0. ఇదేంటిది ఆర్ కోప్లెనార్. ఓకే, 4 points ఇచ్చి కోప్లెనార్. ఇందాక 3 వెక్టర్స్ ఇచ్చాడు. ఓకే, ఏబిసి ఆర్ కొలీనియర్, ఇది కొలీనియర్కి 3 points, కోప్లెనార్కి 4 points. 4 points ఉంటేనే మనకి 3 వెక్టర్స్ వస్తాయన్న. 4 points ఉంటే 3 వెక్టర్స్ ఏబి ఏసి ఏడి అట్లా. ఓకే, రైట్. నెక్స్ట్, in the 2-dimensional plane, prove by using vector methods the equation of the line whose intercepts on the axis are a and b is x by a plus y by b equal to 1. Okay, so you can try that. I think information ఇచ్చాడంటే ఇంటర్సెప్ట్ అన్నాడంటే ఒక పాయింట్ a, 0, ఇంకో పాయింట్ 0, b. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ జాయినింగ్ 2 points మనకు తెలుసు కదా ఇందాకలా వెక్టర్స్లో. సో దాన్ని యూజ్ చేసుకొని చేయాలి. ఓకేనా, రైట్. సో ట్రై చేయండి ఇవన్నీనా. సో ఇంకా బ్యూటిఫుల్ అప్లికేషన్స్ ఉన్నాయన్నా, రైట్. సో ఈ పీపీటీలో క్వశ్చన్స్ అన్నీ అయితే అలానే ఉంటాయి, జస్ట్ ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఓకేనా, రైట్. సో ఇవాళ క్లాస్లో ఏం నేర్చుకున్నాం మనం, వెక్టర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, వెక్టర్ ఎడిషన్ అండ్ ఫార్ములా నేర్చుకున్నాం, ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్స్ కూడా నేర్చుకున్నాం. ఓకే, అండ్ డిఫరెంట్ అప్లికేషన్స్ చెప్తున్నానా. వెక్టర్స్ ఆ కాన్సెప్ట్ కరెక్ట్గా క్లారిటీ వచ్చేస్తే అంతకన్నా ఈజీది ఇంకోటి ఉండదు. ఓకేనా, రైట్. సో జాగ్రత్తగా ఒక్కసారి మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ ఒక్కసారి వీడియో అంతా వినండి, రైట్. మళ్ళీ ఎక్కువ అప్లికేషన్స్ దాని మీద చేయండి, ఖచ్చితంగా బాగా చేయగలుగుతారు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక చాప్టర్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్ టు గెట్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ.